Hello students, welcome to Mission Possible IAS Academy AP History Lecture Series. శాతవాహనులకి సంబంధించి మనం ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ని అయితే తెలుసుకున్నాం. పరిపాలన ఏ రాజుల తర్వాత ఎవరు వచ్చారు, ఎలాగా వాళ్ళకి సంబంధించిన వివిధ వాదాల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే లైక్ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, సాహిత్యం, మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఇటువంటి వాటి మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటే కనుక శాతవాహనుల క్లాస్ అనేది అయిపోతుంది. అయితే యాక్చువల్గా ఫస్ట్ మనం ఈ సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ వీటన్నిటి గురించి ప్రతి చాప్టర్ని కూడా కలిపి కంపారిటివ్గా డిస్కస్ చేసుకుందామని చెప్పి మనం అలా అనుకున్నాం, ప్లాన్ చేద్దాం అన్నట్టు. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ వివిధ మెంటార్షిప్ ప్రోగ్రామ్స్లో అలాగే టెస్ట్ సిరీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే అట్లా అవుతుంటే వాళ్ళకి సిలబస్ కంప్లీట్ కాదనమాట. అంటే ఏ చాప్టర్కి ఆ చాప్టరే పెడుతుంటారు కదా టెస్ట్ సిరీస్లో, సో అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం ఇక్కడ మాత్రం ఏ చాప్టర్కి ఆ చాప్టర్ డిస్కస్ చేసుకుంటాము, మీకు రివిజన్ కూడా వీలయ్యేలాగా. బట్ వన్స్ ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం కంపారిటివ్ స్టడీస్ మనం ముందు ఏదైతే అనుకున్నామో అదేవిధంగా ఈ 4 టాపిక్స్ మీద మనం విడిగా చెప్పుకుందాం. అలాగే వాటికి సంబంధించి నోట్స్ కూడా అదే విధంగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు. లైక్ శాతవాహనుల పరిపాలన, ఆ తర్వాత ఇక్ష్వాకుల పరిపాలన, దాని తర్వాత చాళుక్యుల పరిపాలన, ఇలా వస్తాయన్నమాట కంపారిటివ్గా అన్నీ ఒకే చోట ఉండేలాగా. సో దానివల్ల ఏంటంటే ఎట్లా చేంజెస్ వచ్చినాయి, పరిపాలనలో చేంజెస్ ఎలా వచ్చాయి, ఆర్థిక వ్యవస్థలో చేంజెస్ ఎలా వచ్చాయి అనేది మీకు గుర్తుపెట్టుకోవడానికి మిగిలిన వాళ్ళకంటే మీకు ఎక్కువ బాగా గుర్తుండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఈరోజు టాపిక్లో మనకి మొదట వచ్చి శాతవాహనుల యొక్క పరిపాలన. శాతవాహనులు ఆల్రెడీ మౌర్యులకి సామంతులుగా ఉండేవాళ్ళని చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళ పరిపాలన అంతా కూడా మౌర్యులని అనుకరించినట్లుగానే ఉండేదన్నమాట. మౌర్యులని అనుకరించినట్టుగానే ఉండేది వీళ్ళ పరిపాలన మొత్తం. సో ఇక్కడ కూడా రాజే దైవాంశ సంభూతుడు అనేటువంటి భావన ఉండేది. అయితే పూర్తి స్థాయిలో మౌర్యులలాగా ఎక్కువ పార్ట్ మౌర్యులు కేంద్రీకృతంగానే పరిపాలించడం జరిగిందనమాట. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషనే ఉండేది. అయితే శాతవాహనులది డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అనలేం, కానీ కాకపోతే ఫుల్లీ సెంట్రలైజ్డ్ అయితే కాదనమాట. లైక్ ఎలా అంటే శాతవాహనుల టైంలో అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఒక చోట ఉంటే కనుక రాజధానిలో మిగిలిన ప్లేసెస్ అన్నీ కూడా వేరే వేరే సామంత రాజ్యాల కింద ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి మన ఆంధ్రాలోనే విజయపురి, లైక్ ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి నాగార్జునకొండ ఉంది కదా, ఆ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పరిపాలించేవారు సామంతులుగా శాతవాహనులకి. అలాగే మైసూర్, ఈ ప్రాంతాన్ని చుట్టు వంశం వాళ్ళు పరిపాలించేవాళ్ళు అనమాట. సో ఇలా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కరు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు శాతవాహనుల టైంలో. కాబట్టి పూర్తి కేంద్రీకృత పరిపాలన అని అయితే మనం చెప్పలేమన్నమాట. అలాగే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మహారాజా, రాజాది రాజా ఇటువంటి బిరుదుల్ని స్వీకరించింది వాళ్ళు పెట్టుకున్నది శాతవాహనులే అనమాట. వీళ్ళ నుంచి ఆ తర్వాత వచ్చిన రాజులకి ఇది కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ వీళ్ళకి మెయిన్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తున్నటువంటి ఆధారం ఏంటి అంటే మనకి మౌర్యుల గురించి అయితే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం చెప్తుందని అంటాం కదా. సో అట్లా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తున్నది ఏంటి అంటే వాత్సాయనుడి యొక్క కామసూత్రం. సో ఈ బుక్ పేరు వినడంతో వేరే విషయాల గురించి సంబంధించిన బుక్ అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదండి. యాక్చువల్గా కామసూత్ర బుక్ వచ్చేసి శాతవాహన్స్ యొక్క అడ్మినిస్ట్రేషను, అప్పటి సమాజంలో ఉన్నటువంటి వివిధ ఆచారాలు, మత క్రతువులు వీటన్నిటి గురించి కూడా చెప్తుందన్నమాట ఇన్ఫర్మేషన్ మనకి వాత్సాయనుడి కామసూత్రం. అలాగే మనుధర్మశాస్త్రం ఉంది కదా, మను స్క్రిప్ట్ అంటాం కదా, సో దాన్ని కూడా వీళ్ళ పరిపాలనలో దాన్ని కూడా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. లైక్ వర్ణ సిస్టమ్ని ఫాలో అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉండేవి. అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే చరిత్రకారుల అభిప్రాయం
శాతవాహనులు వర్ణ సిస్టమ్ని వ్యతిరేకించారు, అంత ఇదిగా వాళ్ళు ప్రమోట్ చేయలేదు వర్ణ సిస్టమ్ని అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. బట్ ఏది నిజం అనేది అయితే క్లారిటీగా అయితే లేదనమాట ఎక్కడ బుక్స్లో కూడాని. సో కొంతమంది వర్ణ సిస్టమ్ని మనో ధర్మశాస్త్రం ఆధారంగా పరిపాలన చేశారు కాబట్టి అందులో ఉన్న అంశాలన్నీ కూడా గ్రహించారు వీళ్ళని చెప్పి కూడా అంటుంటారనమాట. అలాగే క్యాబినెట్ విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది మంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ప్రధానంగా 4 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉండేవన్నమాట, 4 డిపార్ట్మెంట్స్. సో వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఈ నలుగురు ఎవరు అంటే విశ్వ అమాత్య, ఇది రాజు యొక్క పర్సనల్ సలహాదారుడు అనుకోవచ్చు, లేదంటే కనుక ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రధాని. నెక్స్ట్ రాజామాత్య, అంటే రాజుగారు ఏదైతే ఆజ్ఞలని జారీ చేస్తారో వాటన్నిటినీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. రాజాజ్ఞల అమలు. నెక్స్ట్ మహామాత్య, అంటే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, ఆర్థిక మంత్రి. అలాగే నార్మల్గా అమాత్యులు అని వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు దేనికి అంటే ఆహారములు అనేటువంటి వాటికి హెడ్ అనమాట వీళ్ళు అమాత్యులు. ఆహారాలకి, ఆహారం అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ లాగా. వీళ్ళ టైంలో ఎలా ఉండదంటే రాజ్యం, ఇది రాజు కింద ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఆహారం, దీనికి అమాత్యులు ఉండేవాళ్ళు హెడ్స్ కింద. దాని తర్వాత విషయం, దీనికి విషయపతి ఉంటారు, లైక్ మన డిస్ట్రిక్ట్ లాగా అనమాట. ఆ తర్వాత గ్రామం, దీనికి గ్రామిక లేదా గ్రామణి ఉండేవాళ్ళు అనమాట. సో ఇది ఆర్డర్. ఈ మినిస్టర్స్ కాకుండా కొంతమంది ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. సో ఈ ఆఫీసర్స్ని చాలా వరకు అంటే ఇక్కడ వర్ణ సిస్టమ్ గురించి ఇందాక మనకి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పుకోవాలంటే, నార్త్ ఇండియాలో పోల్చుకుంటే, నార్త్ ఇండియాలో మౌర్యన్స్ కానీ వాళ్ళ తర్వాత వచ్చిన సుంగులు కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే ఇక్కడ శాతవాహనులు ఎక్కువ శాతం మందిని వైశ్యులను తీసుకునే వాళ్ళు అనమాట. ఎక్కువగా నార్త్ ఇండియాలో అక్కడంతా కూడా ఈ ఉన్నత ఉద్యోగుల్లో బ్రాహ్మణులు అధికంగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ రాజోద్యోగాల్లో బ్రాహ్మణులకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఉద్యోగుల్లో వచ్చేటప్పటికి బాండాగారికుడు, అలాగే హిరణికుడు, వీళ్ళిద్దరూ కూడా ట్రెజరర్స్ అన్నమాట. అయితే ఈ ట్రెజరీలో ఒక ట్యాక్స్ కనుక వస్తువుల రూపంలో కనుక వసూలు చేసి దాన్ని ఒక గొడౌన్ లాగా ఉంచితే కనుక దానికి బాండాగారికుడు అనే, బాండాగారం అంటాం కదా గొడౌన్ని. సో దానికి వస్తు రూపంలో నిల్వ చేసినటువంటి కోశాగారానికి అధిపతే బాండాగారికుడు అనమాట, వస్తు రూపంలో. ఓకే, లైక్ ధాన్యం కానీ ఆ రకంగా ఇస్తే. అలా కాకుండా మనీ రూపంలో ఇస్తే కనుక దాన్ని నిల్వ చేసేటువంటి ట్రెజరీకి హెడ్ వచ్చేసి మనకి హిరణ్యకుడు ధన రూపంలో. నెక్స్ట్ లేఖకుడు, ఆ పేరులోనే ఉంది లేఖకుడు అంటే పత్రాలు, లేఖలు, శాసనాలు ఇవన్నీ తయారు చేసేటువంటి కార్యదర్శి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మహాతల్వార, మహాతల్వార అంటే ప్రధాన సేనాధిపతి. సైన్యాధ్యక్షుడు అనమాట, ప్రధాన సైన్యాధ్యక్షుడు మహాతల్వార. నెక్స్ట్ దూత, దూత అనే పేరులోనే ఉంది రాయబార్ అనమాట. అలాగే నిబంధనకార, నిబంధనలు అంటే గవర్నమెంట్ జారీ చేసేటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు మన భాషలో మాట్లాడుకోవాలంటే జీవోస్ అంటాం కదా. సో అట్లా గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, ఆ పత్రాలన్నిటినీ భద్రపరిచేవాడు నిబంధనకార అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రతిహార్,
ప్రతిహార అంటే కోట రక్షకుడు. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా, బాహుబలి మూవీలో వాళ్ళతో యుద్ధం జరుగుతున్నప్పుడు కట్టప్ప మాటి మాటికి అంటూ ఉంటాడు, ప్రతిహార అంటూ ఉంటాడు కదా. సో అంటే ఏంటంటే కోటకి ముందు వాళ్ళు ట్రయాంగిల్ షేప్లో ఇలా నిలబడి అంటే కోటలోకి వాళ్ళు ఎంటర్ కాకుండా కాపలా కాస్తారు. ఎందుకంటే వన్స్ కోటలోకి ఎంటర్ అయిపోతే ఆల్మోస్ట్ సగం యుద్ధం గెలిచేసినట్టే అనమాట, కోటను ఆక్యుపై చేసేస్తే. కాబట్టి ఆ కోట రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా కోటని రక్షించడాన్ని ప్రతిహార్ అని అంటారు. సో ప్రతిహారుడు లేదా ప్రతిహార అనేటువంటి వాడు కోట రక్షకుడు అనమాట. నెక్స్ట్ అక్షపటలక. అక్షపటలక అంటే ఇక్కడ కూడా మళ్ళా రాజాజ్ఞలు లేదంటే రాజు జారీ చేసినటువంటి ఏమన్నా శాసనాలు కానీ వ్యవహారాలు కానీ ఏమన్నా ఉంటాయి కదా, వీటన్నిటిని పత్రాల్లో రాసి భద్రపరిచేటువంటి వాడు అక్షపటలకుడు అనమాట. ఇవి రాజాజ్ఞలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం ఏమనుకున్నాం, నిబంధనకార అనుకున్నాం. నిబంధనకార అంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలు, సెంట్రల్లో ఏదైతే ఈ సామంతులు కాకుండా అసలు మెయిన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు యొక్క ఆఫీస్ నుంచి వచ్చేటువంటి పత్రాలని భద్రపరుస్తారనమాట. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే. అక్షపటలక అంటేనేమో రాజుగారి యొక్క ఆజ్ఞలని భద్రపరిచేటువంటి వాడు అక్షపటలక. ఓకే, లేఖకుడు అంటేనేమో ఆ ఆజ్ఞలు లేదా శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రాయించేవాడు లేఖకుడు. ఈ మూడిటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే మహాధార్మిక, మహా ఆర్యక. సో ఆర్య అంటే సంస్కృతిలో, తెలుగులో అయ్య అన్నట్టు అర్థం అనమాట. సో మహా ఆర్యక అనేటువంటి వాడు న్యాయ అధిపతి, న్యాయ వ్యవహారాలు చూసుకునేటువంటి వాడు. మహాధార్మిక కూడా ఇంచుమించు అలాంటి వాడే, కాకపోతే ఏంటంటే మతానికి సంబంధించి ఏదైనా వివాదాలు ఏర్పడినట్లయితే వాటిని పరిష్కరిస్తే కనుక మహాధార్మిక అంటారు. అలాగే మహాధార్మికలు ఓన్లీ వివాదాలు పరిష్కరించడమే కాకుండా విద్యకి సంబంధించినటువంటి విషయాలను కూడా చూసుకుంటారు. లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోవచ్చు మహాధార్మిక. ధార్మిక అనే పదాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలన్నమాట, అది మతం అనేసి. ఓకే, మహా ఆర్యక అంటేనేమో న్యాయ వ్యవహారాలని చూసుకునేటువంటి వాడు లేదా న్యాయ పరిష్కారాలు చేసేటువంటి వాడు అనమాట. సో వీళ్ళ తర్వాత రాజ్యంలో రాజు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత అసలైన హెడ్ ఎవరు అంటే మహాభోజ. మహాభోజుడు అంటారు. ఇక సైనిక వ్యవహారాలు. సైనిక వ్యవహారాల గురించి మనకి చాలా పుస్తకాల్లోనే చెప్పారని చెప్పుకున్నాం. పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ కానీ, మెగస్తనీస్ ఇండికాలో కానీ, ఆంధ్రులకి 30 దుర్గాలు ఉన్నాయని చెప్పడం కానీ, పెద్ద గజదళం లేదంటే అశ్వదళం ఇవన్నీ ఉన్నాయని కూడా చెప్పారనమాట. 4 రకాల చతురంగ బలాలు కూడా వీళ్ళకు ఉన్నాయని మనకి శాసనాల ద్వారా కానీ రచనల ద్వారా కానీ తెలుస్తుంది. చతురంగ బలాలు ఏంటా 4 అంటే, 1 గుర్రాలు, 2 ఏనుగులు, గజదళం, అశ్వదళం, అలాగే కాల్బలం అండ్ రథదళం. ఓకే, ఇన్ఫాంట్రీ, కవాలరీ, స్టాండింగ్ ఆర్మీ అండ్ చారియట్స్ అన్నమాట. సో ఈ 4 రకాల సైన్య వ్యవస్థని కూడా వీళ్ళు బాగా ఎక్కువ సంఖ్యలో పోషించారు. దీనికి మనకి ఎలా తెలుస్తుందంటే వీళ్ళు ఎక్కువ దండయాత్రలు చేశారు. ఆల్మోస్ట్ మధ్య భారతదేశం వరకు కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్ అంతా కూడా కాంకర్ చేశారంటే అర్థమేంటి, ఖచ్చితంగా వీళ్ళు దండయాత్రలు అయితే బాగా చేసున్నారు. దండయాత్రలో దిగ్విజయంగా చేస్తున్నారంటే అర్థం ఏంటి, వీళ్ళకి ఖచ్చితంగా ఆర్మీ అనేది బాగా కీ రోల్ ప్లే చేసి ఉండాలి ఎక్కడైనా సరే. సో కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు ఆర్మీకి 2 రకాలైనటువంటి కంటోన్మెంట్స్ ఉండేవన్నమాట. సో ఒకటి స్కందవారం అనేవాళ్ళు, ఇది టెంపరీ అనమాట, టెంపరీ కంటోన్మెంట్.
తాత్కాలికమైనటువంటి శిబిరం, సైనిక శిబిరం అంటాం కదా అట్లా. ఇంకొకటి కటకం, ఇది పర్మనెంట్ కంటోన్మెంట్ అనమాట. యాక్చువల్గా ఇదే కటకం అనేదే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి కంటోన్మెంట్గా అనొచ్చు. స్కందవారం అనేది ఏంటంటే ఎప్పుడైతే యుద్ధాలు లేదంటే దండయాత్రలు చేయాల్సిన సందర్భం వచ్చిందో అప్పుడు ఆయా ప్రదేశాలకు తగ్గట్టు అప్పటికప్పుడు సైనికులకి ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి జస్ట్ టెంపరీ శిబిరాలు అనమాట. వన్స్ అక్కడ యుద్ధం ముగించుకుని వచ్చేస్తే అక్కడ తీసేస్తారు మళ్ళీ అంత టెంట్లు అవన్నీ, అట్లా అనుకోవచ్చు. సో అది ప్రతి రాష్ట్రంలోని కూడా ఈ కంటోన్మెంట్ కటకం అనేది ఉండేదన్నమాట. ప్రతి రాష్ట్రంలోనే ఉండేది. రాష్ట్రం అంటే మనం ఏమని చెప్పుకున్నాం, ఆహారంలో అన్నిటిలో కూడా ఉండేదన్నమాట. నెక్స్ట్ వచ్చి వీళ్ళ పరిపాలనలో, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో లోకల్ గవర్నమెంట్స్ అనమాట. లోకల్ గవర్నమెంట్స్ కిందకి ఏమొస్తాయి, ఒకటి రూరల్, రెండు అర్బన్. సో అర్బన్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు పట్టణాలని నిగమాలు అనేవాళ్ళు అనమాట. సో అక్కడ ఎక్కువ పట్టణాలు ఏముండేవి అంటే బరుకచ్చ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ భరూచ్ అనమాట, పశ్చిమ వైపు ఉంటుంది ఇది. భరూచ్, సోపారా, కళ్యాణి, ఇవన్నీ రేవు పట్టణాలు కూడా అన్నమాట. సో వీటి నుంచి ట్రేడింగ్ అది జరిగేది కాబట్టి అవి డెవలప్ అయ్యి సిటీస్ కింద డెవలప్ అయ్యి ఉన్నాయి. ఓకే, నాసిక్, గోవర్ధన, ఇవన్నీ ఉండే. గోవర్ధన ఆహారం అని అంటాం అనమాట. సోపారాహాన ఆహారం, గోవర్ధన ఆహారం, ఇవన్నీ ఆహారాలు రాష్ట్రాల కింద అనమాట ఇవి. అలాగే ఈస్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి ధాన్య కటకం అంటే అమరావతి. నెక్స్ట్ ఘంటసాల, పాత పేరు అయితే కంటకశిల అని అంటారు, ఇది కూడా రేవు పట్టణమే. అలాగే విజయపురి, ప్రజెంట్ డే నాగార్జునకొండ అనమాట, అది నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, సో ఆ ఏరియా అనమాట. అలాగే కొండాపూర్, ఇవి ఈస్ట్ సైడ్ ప్రధానమైనటువంటి రేవు పట్టణాలు అనుకోవచ్చు లేదా సిటీస్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ అక్కడ ట్రేడింగ్ జరుగుతుంది, మనకి రేవు పట్టణాలు అని చెప్పాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా వేరే వేరే వృత్తులు చేపట్టే వాళ్ళంతా కూడా వాళ్ళ సభలని ఏర్పరచుకునే వాళ్ళు అనమాట. వాళ్ళ వృత్తి సంఘాలు ఉంటాయి కదా, అట్లా సంఘాలు ఏర్పరచుకునే వాళ్ళు అనమాట. ఈ సంఘాల్లో ఓన్లీ ఈ ట్రేడర్స్ మాత్రమే కాకుండా జనాల్లో సామాన్యమైనటువంటి గృహపతులు లేదా గహపతి అని అంటాం కదా, మనం వేదిక లిటరేచర్ చదువుకున్నాం కదా. సో వాళ్ళు కూడా ఈ సభల్లో మెంబర్స్గా ఉండేవాళ్ళు. వీటినే నిగమ సభలు అనేవాళ్ళు. పట్టణాల్లో సభల్ని నిగమ సభలు అనేవాళ్ళు. వీటిలో ఎక్కువ మంది సభ్యులేమో ఈ ట్రేడింగ్ గ్రూప్ వాళ్ళే ఉండేవాళ్ళు, వివిధ వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటుగా మ్యారేజ్ అయినటువంటి ట్రేడింగ్కి సంబంధం లేని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. మామూలుగా మగవారంతా కూడా ఇందులో సభ్యులుగా ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ ఈ ప్రాంతాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మంచి మంచి లొకేషన్లో ఉండడం, రేవు పట్టణాలు అయి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి వాటిని ఆక్యుపై చేసుకోవాలన్న కోరిక కలగడం సహజం. సో వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే సెకులకి వీళ్ళకి పడదు, ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో మాటికి సెకులు వచ్చి ఈ సిటీస్ మీద ఎక్కువ దాడులు చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆర్మీని లేదంటే ఎక్కువ అధికారాలని ఈ లోకల్ పీపుల్కి ఇవ్వడం కానీ, అమాత్యుల పైన లేదంటే సైన్యాధికారుల పైన ఎక్కువ ఉంచేసేవాళ్ళు అనమాట అధికారాలన్నీ కూడా. సో వాళ్ళకి సపరేట్ పవర్స్ ఇచ్చినట్టే ఇచ్చేవాళ్ళు అనమాట సామంత రాజులకు కానీ వీళ్ళు. ఎందుకంటే మొత్తం ఇన్ని రకాల ఇంత పెద్ద ప్లేస్ని రాజు ఒక్కడే హ్యాండిల్ చేయాలంటే అది ఇంపాసిబుల్. కాబట్టి సామంత రాజులకి అలాగే అక్కడ ఉండేటువంటి ఇవి రాష్ట్రాలని చెప్పాను కదా ఆహారాలు, సో వాటి మీద ఉండేటువంటి అమాత్యులకి ఎక్కువ రైట్స్ ఇచ్చేశారు. సో ఆ రైట్స్ ఇచ్చేయడం కూడా వీళ్ళకి నష్టాన్ని తెచ్చిపెట్టింది. తర్వాత వాళ్ళు భూస్వాములుగా వాళ్ళలో ఇంకా ఆశ పెరిగిపోయి అంటే ఎక్కువ పన్నులు వసూలు చేయడం అండ్ నేనే స్వాతంత్రం ప్రకటించుకోలేనా అనేటువంటి ఆశ కలగడం ఇవన్నీ సహజం కదా. సో అట్లా వాళ్ళంతా కూడా రివర్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేటప్పటికి మనకి గ్రామాలు. సో గ్రామాల మీద మనం ఆల్రెడీ గ్రామిక లేదా గ్రామణి అనేటువంటి అధికారులు ఉంటారని చెప్పుకున్నాం. అయితే గ్రామ పరిపాలన గురించి తెలుపుతున్నటువంటి ప్రధాన ఆధారం ఏంటంటే చివరి రాజు వేసినటువంటి మనకి మేకధోని శాసనం.
ఇది మనకి బళ్ళారిలో దొరికింది, కర్ణాటకలోని బళ్ళారిలో దొరికింది అనమాట. సో దీనిలో ఆ టైంలో ఉన్నటువంటి గ్రామ పరిపాలన గురించి మనకి ఆధారాలు దొరుకుతున్నాయి. దీనిలో ఈ గ్రామాధికారిని గుల్మిక అని చెప్పి వ్యవహరించారనమాట. రేపు ఎగ్జామినేషన్లో మామూలుగా శాతవాహనుల కాలం నాటి గ్రామం యొక్క అధికారి ఎవరు అంటే గ్రామణి అని కానీ గ్రామిక అని కానీ కనిపిస్తే పెట్టేసేయండి. అదర్వైజ్ మేకధోని శాసనం ప్రకారం శాతవాహనుల కాలం నాటి గ్రామాధికారి ఎవరు అని అంటే గుల్మిక అవుతారనమాట. ఓకే, ఒకవేళ గ్రామిక, గ్రామణి, గుల్మిక ఈ 3 ఇచ్చారనుకోండి, ఆన్సర్ పైవన్నీ అనమాట. ఈ గ్రామాల గురించి మనకు చెప్తున్నటువంటి మరొక ఆధారం ఏంటి అంటే గాథా సప్తసతి. సో దీనిలో కూడా మనకి ఏమర్థమవుతుందంటే గ్రామణి అనేటువంటి అధికారి అధిక పెత్తనం చెలాయించేవాడు, అధికారాలు చెలాయించేవాడు అనేటువంటిది అక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట సప్తసతిలో, గాథా సప్తసతిలో. సో ఇది వీళ్ళకి సంబంధించినటువంటి పరిపాలన అంశాలు. నెక్స్ట్ శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితి. సాధారణంగా ఏన్షియన్ ఇండియన్ హిస్టరీలో కావచ్చు, మెడివల్ ఇండియన్ హిస్టరీలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థ అంటే ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఏంటి, వ్యవసాయం, 2 వాణిజ్యం. ఈ 2 రకాలే ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి 3 సెక్టార్లు ఉన్నాయి, 3వది సర్వీస్ సెక్టార్ కూడా వచ్చింది. బట్ ఈ ప్రైమరీ సెక్టర్ అండ్ సెకండరీ సెక్టార్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 ప్రధానమైనటువంటివి. అందులో కూడా అప్పటి నుంచి ఇప్పటికీ ప్రధాన ఆదాయం అన్నా, ప్రధానమైనటువంటి ఉపాధి కల్పించే రంగం అన్నా ఏదన్నా సరే చచ్చినట్టు వ్యవసాయం అన్నమాట, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. సో ఈ వ్యవసాయం అనేటువంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏం పండుతాయి, వరి, అలాగే జనుము, జూట్. ఎందుకంటే మనం ఒరిస్సా బార్డర్ వరకు ఉత్తరాంధ్ర అంతా కూడా జూట్ పండుతూ ఉంటుంది, జూట్. అలాగే నువ్వులు, గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాలలో కొబ్బరి, అరటి, చెరకు, ఇటువంటి పంటలన్నీ కూడా పండేవి. అయితే వీటిని పండించడం కోసం ఒక నీళ్ళని సప్లై చేయడం కోసం ఉదక యంత్రాలు అనేటువంటి వాటిని వాడేవారనమాట. ఉదక యంత్రం అంటే ఏతం అంటాం కదా, ఏతం లాంటిది అనమాట. సో ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఇట్లానే చదవాలి, ఉదక యంత్రం అనే చదవాలి. ఉదకం అంటే సంస్కృతిలో ఉదకం అంటే అర్థం నీరు అని అర్థం అనమాట. సో ఉదక యంత్రం అంటే నీటిని తోడేది అని అర్థం. వీళ్ళ టైంలో వీటితో పాటు ఎలాగో చెరుకు కూడా బాగా పండుతుందని చెప్పుకున్నాం కదా, బెల్లం బట్టీలు ఎక్కువగా ఉండేవన్నమాట. బెల్లం బట్టి చాలామంది గోదావరి సైడ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పటికీ అటు సైడ్ అంతా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ బెల్లం బట్టీలు ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ చెరుకు కూడా పంట బాగా పండుతుంది. అలాగే పొలాలని వ్యవసాయం చేసుకోవడం కోసం అని చెప్పి బ్రాహ్మణులకు కానీ, బౌద్ధ లేదా జైన సన్యాసులకి లేదా శ్రమణులకి కానీ దానాలు చేయడం అనేది ఆంధ్రాలో శాతవాహనుల నుంచే స్టార్ట్ అయిందనమాట. అయితే కొన్ని పుస్తకాల ప్రకారం దానాలు అయితే వాళ్ళు తీసుకున్నారు కానీ సాగు చేసింది మాత్రం శూద్రులే చేసుంటారు అనేటువంటి అభిప్రాయం ఉందన్నమాట. ఓన్లీ భూములనే కాదు, బౌద్ధ భిక్షువులకి, బౌద్ధ సంఘాలకి ఎడ్ల బండ్లను కూడా దానం చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక చోట నుంచి ఒక చోటకి భిక్షువులు వాళ్ళ బోధనల కోసం తిరగడానికి కావచ్చు, వాటి కోసం ఎడ్ల బండ్లను కూడా రాజులు దానం చేసేటువంటి ఇది ఉందని చెప్పేసి మనకి అల్లూరు శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. ఇది అడగొచ్చు, ఏ శాసనం ప్రకారం బౌద్ధ భిక్షువులు శాతవాహన రాజుల నుంచి ఎడ్ల బండ్లను దానంగా పొందారు అంటే అల్లూరు శాసనం అన్నమాట. అలాగే వాణిజ్యం విషయానికి వచ్చేటప్పటికి రకరకాల చేతి వృత్తుల వాళ్ళు అనేటువంటి వాళ్ళు డెవలప్ అయ్యారు. లైక్ మౌర్యన్స్ టైంలో ఏ వృత్తులు ఉన్నాయనుకున్నామో ఇక్కడ అదే టైంలో మనకి సౌత్ ఇండియాలో కూడా ఆ వృత్తులన్నీ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళలో వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, బంగారు పని వాళ్ళు, చేనేత పని వాళ్ళు వీళ్ళంతా కూడా శాతవాహనుల కాలంలో ఉండేవాళ్ళు. సో ఆ పేర్లని అడుగుతారనమాట ఎగ్జామినేషన్లో, ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. ఒకటి కోలిక. కోలిక అంటేనేమో సాలి పనివారు, అంటే చేనేత వేవర్స్ అనమాట.
కోలిక అంటే వీవర్స్. ఓకే, నెక్స్ట్ కులార అంటే కుమ్మరి. కమర అంటే కమ్మరి. కమ్మరి అంటే బ్లాక్ స్మిత్. ఓకే, కుమ్మరి అంటే పాటర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కూతో వచ్చింది కుమ్మరి, కు రెండు స్టార్టింగ్ లెటర్ సేమ్ ఉంటాయి. అలాగే కాతో వచ్చింది కమర, కమ్మరి. ఈ రెండు కూడా చాలామంది ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కులారా అంటే కుమ్మరా కమ్మరా అని చెప్పేసి. లేదా ఓవర్లుక్లో కూడా పెట్టేస్తూ ఉంటారు, ఆప్షన్స్లో రెండు కనబడతాయి, కుమ్మరి కమ్మరి రెండు కనబడతాయి, ఓవర్లుక్లో పెట్టేస్తూ ఉంటారు అనమాట, తెలిసిందే కదా అన్నట్టు. బట్ జాగ్రత్తగా పెట్టేటప్పుడు ఆన్సరు. నెక్స్ట్ తిల పిసక. తిల అంటే ఏంటి? తిలదానం అంటారు, అంటే నువ్వుల దానం అన్నట్టు అనమాట. తిల అంటే నువ్వులు. ఓకే, సో తిల పిసక అంటే నూనెని తీసేటువంటి వాళ్ళు అనమాట. నూనె వ్యాపారం చేసేటువంటి వాళ్ళని తిల పిసక అని అంటారు. అలాగే వదిక అంటే వడ్రంగి, కార్పెంటర్. వదిక అంటే కార్పెంటర్. వా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంక షార్ట్ కట్స్ ఏమన్నా మీ తెలుగులో క్వశ్చన్ చూసుకొని పెట్టేయడమే. వదిక అంటే కార్పెంటర్, వడ్రంగి. కసకార అంటే కంసాలి. కంసాలి వారు అంటాం కదా, కసకారులు అంటారనమాట. మాలకారులు అంటే పూలమాలలు గుచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి మాల అనేటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ యాక్చువల్గా వృత్తి వచ్చి ఈ పూలు గుచ్చడం అనమాట. సో అందుకని వాళ్ళని మాలకారులు అంటారు. అదే కాలక్రమేణా మాల అనేటువంటి పేరుగా స్థిరపడిందనమాట. నెక్స్ట్ చమకారులు. చమకారులు అంటే చర్మకారులు. చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు, ఆ వృత్తులు చేసేటువంటి వాళ్ళని చర్మకారులు అంటారనమాట. చమకారులు, చర్మకారులు పలకడానికి కూడా మీకు ఈజీగానే ఉంది కదా, గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాగే సార్ధవాహ. సార్ధవాహ అంటే మనం ఇది మౌర్యన్స్ టైంలో కూడా చెప్పుకున్నాము. విదేశాలతో వర్తకం చేసేటువంటి వాళ్ళు, విదేశీ వర్తకులు, వాళ్ళని సార్ధవాహులు అంటారనమాట. ఓకే, గోపాలురు అంటేనేమో గోవుల్ని కాసేటువంటి వాళ్ళు. గోపాలుడు అంటే గోవుల్ని కాసేటువంటి వాడు అని మనకి తెలుసు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళని రైతులను ఏమనేవాళ్ళు అంటే హాలికులు అనేవాళ్ళు. వ్యవసాయదారుల్ని, ఫార్మర్స్ని హాలికులు అనేవారు. హలము అంటే నాగలి, ప్లౌ. ఓకే, సో వేమన్గా చెప్తారు కదా, హలము చేతబట్టి పొలము దున్నే అని చెప్పి పద్యం ఉంటుంది కదా, కలము చేతబట్టి కావ్యము రచించని. సో ఆ హలము అంటే ప్లౌ అనమాట. సో ప్లౌతో భూమిని దున్నుతారు కాబట్టి వాళ్ళని హాలికులు అన్నారు, హలముతో దున్నుతారు కాబట్టి. యజ్ఞాని అనేటువంటి ఒక హిస్టారియన్ అంటాడు అనమాట. ఏమనంటే ఈ శాతవాహన్స్ టైంలో ఉన్నటువంటి పోటర్స్ ఎవరైతే ఉన్నారో కులారులు, వాళ్ళు పనితనంలో కానీ కళా దృష్టిలో కానీ శిల్పులకి ఏమాత్రం తీసిపోరు అని చెప్పేసి అంటారనమాట. అంత చక్కటి పాట్స్ని కానీ పాత్రలని కానీ చేశారు, వాళ్ళ దొరికాయి అన్నమాట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఎప్పటి శాతవాహనులు, ఎప్పటి ఆధునిక కాలానికి కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటి డిజైన్స్ వాళ్ళు చేయగలిగారంటే ఆ పాత్రలలో వాళ్ళ యొక్క కళా సృష్టి ఏ విధంగా ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, మనకి కమ్మరులు ఎవరైతే ఉన్నారో, బ్లాక్ స్మిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంచుతో అంటే బ్రాంజ్తో, అలాగే ఇత్తడితోని, వీటన్నిటితో చేసినటువంటి చాలా విగ్రహాలు, ప్రతిమలు, దీపస్తంభాలు ఇలాంటివన్నీ కూడా మనకి పైఠాన్ అంటే నిజామాబాద్, బ్రహ్మపురి, అమరావతి ఇలాంటి చాలా ప్లేసెస్లో మనకి దొరికాయి అన్నమాట. సో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలాగా చేయడం అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏ రకంగా వాళ్ళు వీటన్నిటిని నేర్చుకున్నారు, ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారు అనేది మనకే అర్థమవుతుందన్నమాట. అంతేకాదు ఈ రథాలు, లేదంటే కుర్చీలు, ఇంట్లో వాడుకునేటువంటి ఫర్నిచర్ కావచ్చు, మంచాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వివిధ ప్రాంతాల్లో లభించాయి. వాటిని బట్టి కూడా మనకి వడ్రంగులు ఎవరైతే ఉన్నారో కార్పెంటర్స్, వాళ్ళ యొక్క పనితనం కూడా మనకి తెలుస్తుందన్నమాట. అయితే వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కోలిక శ్రేణి అని
వీళ్ళకి సంబంధించినటువంటి కుల సంఘం ఒకటి ఉండేదన్నమాట, ఈ వృత్తి సంఘం. ఓకే, ఇప్పటికీ మనకి వృత్తి సంఘాలు ఉంటూనే ఉంటాయి కదా. సో అట్లానే కులార సంఘం, కుమ్మర సంఘం, అలాగే కమర సంఘం, ఇలా ఎవరికి వాళ్ళకి సపరేట్ శ్రేణులు ఉండేవన్నమాట. ఈ శ్రేణికి ఒక ఆయన్ని హెడ్గా పెట్టుకునేవంటి వాళ్ళు, అతన్ని శ్రేష్ఠి అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఈ శ్రేణులు ఏం చేసేవి, ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ చేస్తాయి, వడ్డీలకు అది ఇస్తుంటారు కదా డబ్బులు. సో అట్లా ఒక బ్యాంక్స్ లాగా అనుకోండి. సో అట్లా నాన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఇవి పనిచేసేవన్నమాట ఈ శ్రేణులు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ గోవర్ధన ఆహారం అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. సో ఆ గోవర్ధన అనే ప్లేస్లో, గోవర్ధన ఆహారంలో కోలిక శ్రేణి వాళ్ళు అంటే సాలి వాళ్ళు, వేవర్స్ వృషభదత్తుడికి అప్పిస్తారు. సో అప్పు మీద అతను చెల్లించినటువంటి వడ్డీతో, వడ్డీ ఎంత 2000 కర్షపానాలు యాక్చువల్గా అతనికి అప్పిస్తారు. ఈ 2000 కర్షపానాల పైన అతను 12% వడ్డీ చెల్లిస్తాడనమాట వృషభనాథుడు. సో అతను చెల్లించినటువంటి వడ్డీతో వీళ్ళు శ్రమణులకి, బౌద్ధ శ్రమణులకి దానాలు చేశారు. వస్త్రదానం చేసేది ఏటేటా ఈ కోలిక శ్రేణి అని చెప్పేసి మనకి ఆ అప్పు తీసుకున్నటువంటి వృషభదత్తుడు వేసినటువంటి నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ నాసిక్ శాసనం అనేటప్పటికీ ఇక్కడ శాతవాహన్స్ టైంలో మనకి 2-3 నాసిక్ శాసనాలు ఉంటాయి. వేరే వేరే వాళ్ళ టైంలో వేరే వేరే వాళ్ళు వేసున్నారనమాట. సో నాసిక్ శాసనం అనగానే ప్రతిదీ బాలశ్రీ వేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ ఈ కోలిక శ్రేణి గురించి తెలుపుతున్నటువంటి నాసిక్ శాసనాన్ని ఎవరు వేశారంటే వృషభదత్తుడు వేస్తాడు. ఈయన శకులకు సంబంధించినటువంటి వాడు, శక వృషభదత్తుడు. ఆయన యొక్క నాసిక్ శాసనంలో దొరుకుతుంది మనకి. ఓకే, ఇక పన్నుల విషయానికి వచ్చేటప్పటికి రాజుగారి భూములు, దానాలు ఇచ్చిన భూములు, అలాగే సామాన్యుల భూములు అని చెప్పేసి రకరకాల భూములు ఉన్నాయి. భూములపైన ఏంటంటే హక్కులు అనేవి రాజు సర్వాధికారే, కానీ ఏంటంటే భూమిపైన మాత్రం హక్కులు అనేవి రైతులకే ఉండేవన్నమాట, పూర్తి హక్కులు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ రాజుగారి సొంత భూమిని, రాజు భూమిని రాజక్షేత్రం అనేవాళ్ళు, లేదా రాజ కంకేట అనేవాళ్ళు అనమాట. రాజక్షేత్రం లేదా రాజ కంకేట అనేవాళ్ళు. నెక్స్ట్ ఆదాయ మార్గం, అప్పటి నుంచి ఇప్పటికీ చెప్పినట్టు మనం భూమి శిస్తే ఆదాయ మార్గంగా ఉండేది. అలాగే భూమి శిస్తు ఎంతగా ఉండేదంటే యాక్చువల్గా అయితే 1/6 ఎక్కువ ప్రామాణికంగా చెప్తూ ఉంటారు. బట్ కొన్ని బుక్స్లో మాత్రం 1/4 అండ్ 1/8 కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. బట్ ఎక్కువ శాతం మీకు ఎగ్జామినేషన్లో 1/6 అని చెప్పేసి దీన్నే కరెక్ట్ ఆన్సర్గా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ట్యాక్సెస్లో రకాలు ఉండేవి. ఒకవేళ ల్యాండ్ ట్యాక్స్ అయితే కనుక దాన్ని బాగా అనేవాళ్ళు, బాగా. ఓకే, లేదంటే రాజభాగం, రాజుగారికి చెల్లిస్తున్నారు కాబట్టి రాజభాగం, దేయమేయం, వీటిలో ఏదన్నా కానీ ఇది ల్యాండ్ ట్యాక్స్ అని అర్థం అనమాట, అని పిలిచేవాళ్ళు అనమాట. అలా కాకుండా ఈ రోడ్డు ట్యాక్సెస్, అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి ట్యాక్సులు, వృత్తి పన్నులు కూడా వసూలు చేసేవాళ్ళు. వాటిని అలా వసూలు చేసిన వాటిని కరువర అనేవాళ్ళు. కరువర లేదా కరుకర అని కూడా కొన్ని బుక్స్లో ఉంటుంది. కరువర అనేటువంటిది యాక్చువల్గా వృత్తి పన్ను అన్నమాట. అయితే నార్త్లో ఆ టైంలో భూమిని సర్వే చేయించేటువంటి పద్ధతి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ మనకి శాతవాహన్స్ టైంలోనే భూమిని సర్వే చేయించి, ఆ సర్వే దాన్ని బట్టి భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఈ ట్యాక్స్ అనేది నిర్ణయించడం అనేది ఉండదన్నమాట. అండ్ దానికి సర్వే చేయించడానికి కూడా ఒక అధికారిని నియమించుకునేటువంటి వాళ్ళు, అతన్నే రజ్జుగాహకుడు అనేవాళ్ళు. ఈయన సర్వేయర్ లాగా అనుకోవచ్చు. సర్వే చేసి దానిని బట్టి ట్యాక్స్ నిర్ణయించేవాడు అనమాట. అలాగే పండే భూమి, బంజర్ భూమి, బీడు భూమి, బంజర్ భూమి అంటాం కదా, అట్లా ఉండేది. సో అలా పంటలు పండేటువంటి భూమిని శీతక్షేత్రాలు అంటారు. మౌర్యుల టైంలో కూడా ఇదే అనేవాళ్ళు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మౌర్యన్స్ చెప్పుకున్నప్పుడు. నెక్స్ట్ వ్యవసాయాన్ని పర్యవేక్షించేటువంటి వాడిని ఏమంటారు, అప్పుడు శీతక్షేత్రాలను పర్యవేక్షిస్తున్నాడు కాబట్టి శీతాధ్యక్ష అని అంటారు అనమాట. ఇక్కడ ఎక్కువ ప్రధానమైనటువంటి కమర్షియల్ క్రాప్ ఏంటి అంటే
కొబ్బరి, కోకోనట్. అలాగే సుల్క అనేటువంటి వాళ్ళు. ఇందాక మనం వృత్తుల మీద వేసేటువంటి పన్నుని కరువరా అనుకున్నాం కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్న వృత్తుల జాబితా ఉంది కదా, కార్పెంటర్స్, బ్లాక్ స్మిత్స్, వీళ్ళందరి మీద వేస్తే కరువరా అంటారు. అలా కాకుండా నీటి తీరువ పైన ఇప్పటికీ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే లేదా మీరు పొలాలు ఉంటే మీకు తెలుస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 times దాల్వాకి సార్వాకి కూడా పన్ను కట్టించుకుంటారు కదా విఆర్ఓస్. సో దాన్ని సుల్క అంటారనమాట, నీటి పన్ను. అలాగే కర, ఇదేంటంటే హార్టికల్చర్ క్రాప్స్ మీద, కూరగాయల మీద, వాటి మీద వేసేటువంటి ట్యాక్స్, హార్టికల్చర్ ట్యాక్స్ అనుకోవచ్చు దీన్ని. దాన్ని కర అంటారనమాట. కారు కర వేరు, కర వేరు. కారు కర అనేదేమో వృత్తుల మీద వేసేది, కర అంటేనేమో హార్టికల్చర్ క్రాప్స్ మీద వేసేటువంటిది అనమాట. అండ్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పుకోబోయే దాని మీద క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ ఉండదన్నమాట డెఫినెట్లీ. సో అదేంటి అంటే మనకి ఎక్కడెక్కడ ఏ ప్లేసులు ఆంధ్రాలో ఏ పరిశ్రమలకి ప్రసిద్ధి చెందాయి అనేటువంటిది. ఫస్ట్ వచ్చి మనకి వినుకొండ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, ఈ ప్రకాశం ఈ సైడ్ ఎక్కువ ఉంటుంది. అలాగే కర్నూలు, కొంచెం కడప, ఈ ఏరియాలు మాత్రమే టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా గోదావరి జిల్లాలో అసలు ఎక్కువ శాతవాహన్స్ టైంలో టచ్ కావు ఎక్కువ శాతం. ఎక్కువ మనకి మధ్యలో ఏదైతే ఇప్పుడున్న మన రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇక్కడెక్కడే కేంద్రీకృతమై ఉంటాయి అన్నీ కూడా. సో చూడండి, మనకి వినుకొండ అనేటువంటి ఏరియా మనకి లోహాలకి, లోహ పరిశ్రమకి ప్రసిద్ధి అనమాట, అలాయ్స్. ఓకే, అలాయ్ ఇండస్ట్రీకి. అలాగే పల్నాడు వచ్చేసి డైమండ్స్కి, వజ్రాలకి ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్ గుంటుపల్లి మనం బుద్ధిజం చదివేటప్పుడు ఇది కూడా తెలుసుకుంటాం, స్తూపాల గురించి వచ్చేటప్పుడు. గుంటుపల్లి ఇది రాగి, అలాగే ఇనుము, కాపర్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్ ఉండేవన్నమాట. ప్రతిష్టానపురం ఇది వచ్చేటప్పటికి జౌలి అంటే టెక్స్టైల్స్, జౌలి పరిశ్రమ అంటే టెక్స్టైల్స్కి ఫేమస్ అనమాట. నెక్స్ట్ గూడూరు, సన్న బట్టలు, గూడూరు ఫేమస్. ఈ గూడూరుకి శాసనాల్లో ఉన్నటువంటి పేరేంటంటే కొడ్డాయిరా అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఘంటసాలకేమో కంటకశిల అని చెప్పి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న భరూచ్కేమో బరిగజ అని అన్నా లేదా బరుకచ్చ అని అన్నా కూడా భరూచ్, ఇప్పుడున్నటువంటి భరూచ్ అని అర్థం. వీటిలో మనకి అజ్ఞాత నావికుడు రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో దాంట్లో రోమ్కి సంబంధించినటువంటి నాణాలు అరికమేడు అనేటువంటి ప్లేస్లో దొరికాయి అని చెప్పి ఆయన రాశాడనమాట, అరికమేడు. సో దీన్ని బట్టి మన వాళ్ళంటే లోకల్గానే కాకుండా పక్క రాజ్యాలతోనే కాకుండా రోమన్స్తో కూడా వాణిజ్యం చేసేవాళ్ళు, ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి మనకి అర్థమవుతుందన్నమాట. అంటే ఒక్క అరికమేడ్లోనే కాదు, రోమన్ నాణాలు ఆంధ్రాలో చాలా చోట్ల లభించాయి. అండ్ రోమ్లో కూడా మన వాళ్ళ నాణాలు అనేవి చాలా లభించాయి అన్నమాట. ఈయనతో పాటు ప్లీనీ అనేటువంటి ఆయన న్యాచురల్ హిస్టరీ రచించాడు కదా ప్లీనీ కూడా తన బుక్లో ఏమని చెప్తాడంటే మల్ల సెల్లాలు ఇది ఒక రకమైనటువంటి వస్త్రాలు అనమాట, పలచటి వస్త్రాలు. ఇందాక చెప్పుకున్నాం కదా గూడూరు సన్న బట్టలకి ఫేమస్ అని. సో ఈ మల్ల సెల్లాలు అనేటువంటి వస్త్రాలని భారత్ నుంచి దిగుమతి చేసుకునేది రోమ్ అని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా రోమ్ యొక్క బంగారం అంతా కూడా భారతదేశానికి తరలిపోతుంది అని చెప్పేసి కూడా అదే బుక్లో ప్లీనీ చెప్తాడనమాట. ఈ అరికమేడుతో పాటు ఎక్కడెక్కడ లభించాయంటే అత్తిరాల చెయ్యేరు రివర్ పక్కన ఉంది కదా, అత్తిరాల కడప డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఐ థింక్. సో ఈ అత్తిరాల్లో లభించాయి. అలాగే
సాలిహుండం శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది, అక్కడ కూడా లభించాయి. అలాగే విజయవాడ, వినుకొండ, ఈ నాగార్జునకొండ ఈ ఏరియా అంతా కూడా, ఈ అమరావతి చుట్టుపక్కల ఏరియాస్లో లభించాయి. నెల్లూరులో కూడా దొరికాయి అన్నమాట. దీంతోపాటు ఇప్పుడు రోమ్ అనేది ఇటు సైడ్ మనకి వెస్ట్ సైడ్, అది కాకుండా ఈస్ట్ సైడ్ మనం ఇండోనేషియాతో కూడా వాణిజ్యం జరిగేదన్నమాట. సో దాంట్లో మనకి జావా, బోర్నియా, ఈ దీవుల్లో, ఈ ద్వీపాలలో మనకి సంబంధించి శాతవాహనులకు సంబంధించినటువంటి నాణాలు లభించాయి అన్నమాట. ఏంటి గుర్తు అంటే, ఓడ గుర్తు ఉన్నటువంటి నాణాలని యజ్ఞశ్రీ శాతకర్ణి రిలీజ్ చేస్తాడు. సో ఆ యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినట్టు ఓడ గుర్తు ఉన్నటువంటి నాణాలు మనకి ఇండోనేషియా యొక్క దీవులైనటువంటి జావా, బోర్నియా వీటిలో లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అది నేను ఇక్కడ రాయక్కర్లేదు ఎక్స్పోర్ట్స్ అయితే, ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను అంటే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఎవరైనా వినుంటే కనుక మీకు అర్థమైపోతుంది. ఏదైతే మన దగ్గర సర్ప్లస్ ఉన్నాయో, మన దగ్గర దొరుకుతున్నాయో, ఇవి ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, లేదంటే దిగుమతి అట్లీస్ట్ చేసుకోకుండా ఉంటాం, మన వరకు మనకు సరిపోతాయి. కాబట్టి మన ఎగుమతుల్లో ఏముండే రాగి, ఇనుము, అలంకరణ వస్తువులు, మల్లసెల్లాలు అనేటువంటి పట్టు వస్త్రాలు, ఇక చెప్పుకున్నాం కదా ఇక్కడ సన్న బట్టలని, ఈ మల్లసెల్లాలు అనేటువంటి వస్త్రాలు. అలాగే మనకి శేషాచలం ఫారెస్ట్లో శాండిల్వుడ్ బాగా దొరుకుతుంది. సో ఆ శాండిల్వుడ్ ఇలాంటివన్నీ కూడా మనం పంపించేవాళ్ళం. సుగంధ ద్రవ్యాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఇవన్నీ మనం ఎగుమతులు చేసేవాళ్ళం. మరి దిగుమతులు విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ నుంచి ఏమేమి దిగుమతి చేసుకున్నామంటే, చైనా నుంచి సిల్క్, అలాగే కర్పూరం కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నాం. పగడాలు వచ్చేటప్పటికి మనం తూర్పు సైడ్ లైక్ ఇండోనేషియా ఇటు సైడ్ అంతా ఉంది కదా, ఇటు సైడ్ నుంచి మనం తూర్పు సముద్ర ప్రాంతాల నుంచి, ఈస్ట్ సైడ్ నుంచి మనం పగడాలని, రాళ్ళని దిగుమతి చేసుకున్నాం. అలాగే మద్యం అంటే ఖచ్చితంగా మనకి వెస్ట్ సైడ్ లేదంటే మిడిల్ ఈస్ట్ అనుకోవచ్చు, ఇటలీ, అరేబియా ప్రాంతాలు, ఇక్కడ నుంచి మనం మద్యం దిగుమతి చేసుకునే వాళ్ళం. అలాగే బంగారం వచ్చేటప్పటికి ఇది ఇండోనేషియా నుంచి కంప్లీట్గా. బంగారం, గోల్డ్, ఓకే. ఇలా మన దిగుమతి వస్తువులు అనేవి ఇవి ఉండేవన్నమాట, ప్రధానమైనటువంటివి. నెక్స్ట్ సాంఘిక పరిస్థితులు. సోషల్ కండిషన్స్లో ముందు మనకి సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అని చూసుకున్నట్లయితే, ప్యాట్రియార్కలా, పితృస్వామ్యమా మాతృస్వామ్యమా అనేటువంటి దాని మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాల చర్చలు ఉన్నాయి. అయితే కొంతమంది ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి ఇట్లాంటి పేర్లు పెట్టుకోవడం ద్వారా తల్లుల పేర్లు పెట్టుకున్నారంటే తల్లులదే అంతా అయి ఉండొచ్చు అధికారం అంతా, సో ఆ గుర్తుగా ఇది మాతృస్వామ్యం అని చెప్పొచ్చు అని చెప్పేటువంటిది ఒక వాదన ఉందన్నమాట. యాక్చువల్గా శాతవాహనులది పితృస్వామ్య వ్యవస్థ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో తప్పించి తర్వాత నుంచి వచ్చిన ఇండియన్ కల్చర్ ఎక్కడ తీసుకున్న, ఏ ఏరియా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ప్యాట్రియార్కల్ సొసైటీనే. సో పితృస్వామ్యమే. అయితే ఇది ఎలా చెప్పగలుగుతున్నాం, మరి ఆ పేర్లు పెట్టుకున్నారు కదా అని చెప్పంటే, ఆ పేర్లు గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి స్టార్ట్ అయ్యాయి. తల్లి పేరు ముందు పెట్టుకోవడం అనేది, అది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన అరౌండ్ 23rd కింగ్ అనమాట. సో 23rd వరకు అంటే 23 మంది రాజులు వచ్చే వరకు కూడా వాళ్ళు మామూలుగానే చివర శాతకర్ణి కూడా పెట్టుకుంటున్నారు కదా. శాతకర్ణి అనేటువంటిది వాళ్ళ వంశనామం, అలాగే వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడి యొక్క నామం అని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు శాతకర్ణి అనే నామాన్ని అయితే ధరిస్తూనే వచ్చారు, పెట్టుకుంటూనే వచ్చారు. కేవలం గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉండుండొచ్చు అనేటువంటి చరిత్రకారుల అభిప్రాయం. ఆ రీజన్ ఏంటి అంటే, వీళ్ళ టైంలో సొసైటీలో బహుభార్యత్వం అనేది బాగా విరివిగా ఉండేది. సొసైటీలో అన్ని వర్గాల్లోని ఉండేది, ముఖ్యంగా కులీన వర్గాలు, రాజవర్గాల్లో బాగా ఉండేదన్నమాట. సో దానికి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే తల్లి యొక్క పేరుని పెట్టుకోవడం అనేది
స్టార్ట్ చేశారు వీళ్ళ తర్వాత ఇక్ష్వాకులు కూడా వీళ్ళకి సామంతులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద కూడా పడుతుంది కదా, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్. సో అట్లా వాళ్ళు కూడా పెట్టుకున్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దశరథుడికి 3 భార్యలు ఉన్నారు, కానీ ఇందులో 3కి వేరే వేరే పిల్లలు ఉన్నారు. రాముడు ఒక ఆమె కొడుకు, లక్ష్మణుడు ఒక ఆమె కొడుకు, అలాగే భరత శత్రుఘ్నులు వేరే ఆమె పిల్లలు. అయితే ఇక్కడ లక్ష్మణుడిని మనం సౌమిత్రి అని అంటాం. సౌమిత్రి అంటే దాన్ని బట్టి, ఆ పేరుని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సుమిత్ర యొక్క కొడుకు లక్ష్మణుడు అని అర్థమవుతుంది. సో ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. సో అదే రకంగా తల్లి ఎవరు అనేది తెలుసుకునేందుకోసమే ఇలా పెట్టుకుని ఉండొచ్చు అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అండ్ నెక్స్ట్ వర్ణ సిస్టమ్కి వస్తే వీళ్ళ టైంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. చాతుర్వర్ణ సిస్టమ్ ఇందాక చెప్పుకున్నాం, మనుస్క్రిప్ట్ని ఫాలో అయ్యారని. అది ఫాలో అయితే ఖచ్చితంగా వర్ణ సిస్టమ్ని కూడా ఫాలో అవుతారు. అయితే మనకి నాసిక్ శాసనం ద్వారా ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణిని వర్ణ సాంకర్యాన్ని నిలిపివేసినటువంటి వాడిగా కీర్తిస్తూ చెప్తుందన్నమాట. కానీ యాక్చువల్గా అయితే ఈ బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో, అంటే వైదిక మతాన్ని బ్రాహ్మణ మతం అంటారు. సో ఈ హిందూయిజం బ్రాహ్మణ మతం, వైదిక మతం ఏదైతే ఉందో దీనిని యాక్చువల్గా శాతవాహనులు ప్రమోట్ చేశారు. ఎందుకంటే శాతవాహనుల రాక ముందు జైనిజం అండ్ బుద్ధిజం, ఎస్పెషల్లీ బుద్ధిజం ఆంధ్రాలోనే కాదు మొత్తం ఎంటైర్ ఇండియా మొత్తం కూడా బాగా పాతుకుపోయాయి. ఎందుకంటే వీళ్ళకంటే ముందు అశోకుడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ అశోకుడు అదే పనిగా పెట్టుకుని మరీ బుద్ధిజంలోకి మార్చుకుంటూ వచ్చాడు అందరినీ. సో కాబట్టి ఏంటంటే ఈ శకులు, యవనులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, విదేశీ రాజ్యాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఎక్కువ ఉండేదన్నమాట. సో దాన్ని వాళ్ళని నిరోధించడం కోసం అని చెప్పి వీళ్ళు ఎంచుకున్న ఆయుధం ఏంటి అంటే ఈ వైదిక మతం. సో వాళ్ళందరినీ కూడా వైదిక మతంలోకి కన్వర్షన్స్ చేసేయడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంటర్టైన్ చేయడం, అలాగే ఎవరైనా సరే కొంచెం వీరత్వం, శూరత్వం ప్రదర్శించినట్లయితే కనుక వాళ్ళని క్షత్రియులుగా అంగీకరించేయడం. ఇన్ఫ్యాక్ట్ శాతవాహనులు కూడా క్షత్రియులు అన్నది ఒక వాదం ఉంది, బ్రాహ్మణులు అన్నది ఒక వాదం ఉంది, అసలు ఈ రెండూ కాదు వాళ్ళు శూద్రులే అన్నది కూడా ఒక వాదం ఉంది. మౌర్యులను ఎలా అయితే అన్నారో అట్లానే. సో కాబట్టి ఏంటంటే కొంచెం వీరత్వం, శూరత్వం ప్రదర్శించిన వాళ్ళనేమో క్షత్రియులుగా అంగీకరించడం, కొంచెం వేదపట్నం ఇవి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నట్లయితే కనుక వాళ్ళని బ్రాహ్మిన్స్గా యాక్సెప్ట్ చేసేయడం, ఇట్లాంటివన్నీ ఉండేవన్నమాట. ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియులుగా ఎవరైనా సరే మార్పు చెందగలిగేలాగా ఈ వైదిక మతాన్ని వీళ్ళు మార్పు చేశారు, ఎస్పెషల్లీ శాతవాహనులు. వేదిక్ పీరియడ్ చదువుకునేటప్పుడు ఏమని చెప్తారు, ఖచ్చితంగా శూద్రులు శూద్రులే, బ్రాహ్మణులు బ్రాహ్మణులే, క్షత్రియులు క్షత్రులే, వైశ్యులు వైశ్యులే అని చెప్తారనమాట. ఎవరు దేనిలోకి మారడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైనటువంటి రూల్స్ ఉండేవి వేదాలను అనుసరించి కానీ మనుస్క్రిప్ట్ని అనుసరించి కానీ మనం చదువుకున్నాం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే, వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మధ్యలో మనకి ఈ హిందూయిజంలో ఏవైతే కఠినమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వీటిని తట్టుకోలేక కొత్త మతాలు అనేవి ఆవిర్భవించాయి. జైనం, బౌద్ధం, అలాగే భాగవత మతం, చార్వాక మతం, లోకాయుత, ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ వచ్చి హిందూయిజంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేశాయంటే కొంత వీక్ చేసేసాయి అనమాట. మరీ అంత కఠినమైన నిబంధనల్ని పెడితే మన మతానికే మోసం వచ్చేలా ఉంది, మొదటకే మోసం వస్తుంది, ఈ మతమే ఉండకుండా పోయిద్ది, భూస్థాపితం అయిపోయిద్ది అని చెప్పి భయపడి కొంచెం సడలింపులు చేశారనమాట. ఎవరైనా సరే వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి, తెలివితేటల్ని బట్టి ఏ వర్ణంలో కన్నా మారగలిగేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ టైంలో శకులు ఎవరైతే ఉన్నారో, శకుల్లో కానీ లేదంటే క్షేత్రపుల్లో కానీ ఈ పేర్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనకి నాసిక్ శాసనంలో కనిపిస్తాయి. ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత అనేటువంటి పేర్లు కనిపిస్తాయి. ఆ విధంగా ఆ విదేశీ రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఈ వైదిక మతంలోకి మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చారనమాట. ఎందుకంటే మనకి తర్వాత దొరికినటువంటి శాసనాల్లో వాటిల్లో పేర్లలో శకశాతకర్ణి లేదా ఛత్రపణ శాతకర్ణి అనేటువంటి పేర్లు కనిపిస్తాయి. ఇవి మన శాతవాహన పేర్లు కాదనమాట, శకులకు సంబంధించిన పేర్లే. సో దీని ద్వారా ఏమర్థమవుతుంది, ఒకటి మ్యారిటల్ టైప్స్ పెట్టుకునే వాళ్ళని అర్థమవుతుంది, రెండోది
వైదిక మతంలోకి వాళ్ళు విదేశీయులు కూడా మారిపోయారని చెప్పేసి అర్థమవుతుందన్నమాట. ఆ రకంగా వైదిక మతాన్ని సంస్కరించింది మాత్రం శాతవాహనులే. సో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది వీళ్ళ టైంలో ఉందనే చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ వాళ్ళ శాసనాల్లో మాత్రం శాతవాహనుల శాసనాల్లో బ్రాహ్మణులకు సంబంధించి ప్రస్తావన అయితే ఎక్కువగా అయితే ఎక్కడ కనిపించదన్నమాట. ఏదో నానాఘాట్ శాసనాలు లాంటి వాటిలో మాత్రమే మొదటి శాతకర్ణి చేసినటువంటి యజ్ఞయాగ క్రతువుల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారని అర్థమవుతుంది తప్ప మిగతా ఎక్కడా కూడా కనిపించదన్నమాట. గౌతమిపుత్ర శాతకర్ణికి మంత్రి ఉండేవాడు, అతని పేరు శివగుప్తుడు. గుప్త అనే పేరు ఎక్కువ వైశ్యాస్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అలాగే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వైశ్యులకి ఎక్కువ ఉన్నత పదవులు, రాజాస్థానంలో ఎక్కువ పదవులు బ్రాహ్మణుల కంటే వైశ్యులకే ఉండేవని కూడా చెప్పుకున్నాం. వీళ్ళు ఎక్కువగా వర్తక వాణిజ్యాలు సాగించేవాళ్ళు అనమాట. ఈ శ్రేణి వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి హెడ్ని శ్రేష్ఠి అంటారని చెప్పుకున్నాం కదా. ఈ శ్రేష్ఠి కాస్త వాడుకలో శెట్టి అయిందనమాట. సేట్ అంటూ ఉంటారు కదా నార్త్ ఇండియన్స్ కూడా, ఆ సేట్ అనేది ఈ శెట్టి నుంచే వచ్చింది. ఇది వాడుకలో ఈ శ్రేష్ఠి కాస్త వర్తక వాణిజ్యాలకి అధిపతి, సంఘానికి అధిపతి శెట్టి అయిందనమాట. ఇప్పటికీ రాయలసీమ ఏరియాల్లో వైశ్యాస్ని సెట్టియార్లు, సెట్టీస్ అని అంటూ ఉంటారు. మన తమిళనాడులో కూడా సెట్టియార్స్ అని అంటారు, చెట్టియార్స్, సెట్టియార్స్ అని కూడా అంటారు అనమాట. ఇంకా మిగతా సొసైటీ విషయానికి వచ్చేటప్పటికి స్త్రీల గురించి అడుగుతారు. స్త్రీలకి మంచి గౌరవప్రదమైనటువంటి పొజిషన్ అయితే ఉండేది, చాలా గౌరవించేవాళ్ళు సమాజంలో స్త్రీలని. దానాలు ధర్మాలు చేసేవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వీటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలాగే ఉమ్మడి కుటుంబాలే ఉండేవి, కుటుంబ సభ్యులంతా కలిసే వ్యవసాయ పనులు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే రాజ్య వ్యవహారాల్లో కూడా స్త్రీల రోల్ అనేది ఉండేది అనడానికి మనకి ఈ శాసనాలు వేయించినటువంటి నానాఘాట్ శాసనం వేయించినటువంటి నాగానికా దేవి కానీ, నాసిక్ శాసనం వేయించినటువంటి బాలాశ్రీ ద్వారా కానీ వీళ్ళ పేర్ల ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట. స్త్రీలు కూడా కొంత రోల్ ప్లే చేశారు శాసనాలు అవి వేయించడాల్లో, దాన ధర్మాలు చేయడాలు బట్టి మనకు తెలుస్తుంది. అలాగే కవయిత్రులు కూడా ఉండేవాళ్ళు అనమాట మనకి ఆ టైంలోనే. గాథా సప్తసతి అనే బుక్లో కొంతమంది కవయిత్రుల గురించి కూడా ప్రస్తావన ఉందన్నమాట. దాన్ని బట్టి అమ్మాయిలకి కొంతవరకు స్వేచ్ఛ ఉండేదని అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ వితంతువులకి పునర్వివాహం అనేది లేదు, అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చిందాక కూడా లేదనుకోండి. వితంతు పునర్వివాహం నేరం. నెక్స్ట్ మనకి అమరావతి శిల్పాలు కానీ గాథా సప్తసతి కానీ చూస్తే ఎక్కువ అప్పటి యొక్క సోషల్ కండిషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. మనకి అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ఏమో వాత్సాయనుడి యొక్క కామసూత్రంలో తెలుస్తుంది. ఈ సోషల్ కండిషన్స్ గురించి మనకి గాథా సప్తసతిలో తెలుస్తుంది. అఫ్కోర్స్ కామసూత్రాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అమ్మాయిల లాగానే వీళ్ళకు కూడా బాగా హైలీ ఫ్యాషన్ అనే చెప్పుకోవచ్చు. రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ అన్నీ కూడా చేసుకునేవాళ్ళు. అలాగే సుగంధ లేపనాలని పూసుకునేవాళ్ళు అనమాట. సో వాటిలో ఒకటి ఇది ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 2లో క్వశ్చన్, అరదళం అంటారు. అరదళం అనేది ఒక మైపూత అనమాట. ఇది ఒక సెంట్ పర్ఫ్యూమ్ లాంటిది అరదళం అంటే. సో ఇది కంపల్సరీ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వాడేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లైక్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ లాగా వీళ్ళు అప్పట్లో మదనోత్సవాలను జరుపుకునేవాళ్ళు అనమాట. మదనోత్సవం. నెక్స్ట్ ఘటారి బంధనం. వీళ్ళు 90s కిడ్స్ ఉంటే హనుమాన్ జంక్షన్ అనే మూవీ చూసుంటారు కదా. సో ఆ మూవీలో వసంత పంచమి అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు, ఒక బిందెలతో పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు. సో అలా చల్లితే అవతల వాళ్ళకి అట్రాక్షన్ ఏర్పడుతుందని చెప్పేసి అంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ ఘటం అంటే ఏంటి, ఒక కుండ లేదంటే ఒక పాత్ర అని అర్థం. సో ఘటారి బంధనం అంటే ఏంటంటే ఫుల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాటర్స్ చల్లుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎవరికి పెయిర్ అనేటువంటిది ఇక్కడ సంబంధం లేదనమాట. లైక్ సాయి సినిమాలో చంటైనా బుజ్జైనా అన్న పాటలో లాగా ఆ రోజుకి మాత్రం ఈ ఘటారి బంధనంలో ఎవరిపైనన్నా చల్లుకోవచ్చు, ఆ ఒక్కరోజు మాత్రం ఎవరెవరితోనన్నా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అట్లా ఉండేది. ఇది వసంత పంచమి రోజు జరుపుకునేవాళ్ళు అనమాట. అలాగే మదనోత్సవాలు, కాముడి ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుపుకునేవాళ్ళు. నెక్స్ట్ ఉద్యాన గమన అని చెప్పేసి ఒకటి ఉండేది.
ఉద్యానగమన. చక్కగా జంబలకడపమ్మ మూవీలో లాగా వీళ్ళంతా మంచి ఒక పార్క్ ఏదన్నా చూసుకొని, లేదంటే తోటలు ఏమన్నా చూసుకొని పెయిర్స్గా వెళ్ళి, అమ్మాయిలు అబ్బాయిలు వయసులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చక్కగా రోజంతా ఆడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, వివిధ పాటలు పాడుకుంటూ చక్కగా వచ్చేవాళ్ళు అనమాట. ఇలా ఉద్యాన గమన అనేవాళ్ళు. అలాగే శాతవాహనుల కాలంలోని మత పరిస్థితులు. ఇక్కడ మతాలకు వచ్చేటప్పటికీ మన ఆంధ్రాలో ప్రధానంగా మతాల యొక్క సంస్కరణ, మతాల మార్పు ఇవన్నీ కూడా జరిగింది మేజర్గా శాతవాహనస్ టైంలో అనమాట. ఎందుకంటే ఈ శాతవాహనుల టైము చాలా క్రూషియల్, మతానికి సంబంధించినంత వరకు చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి సంధికాలంగా చెప్పుకోవచ్చు అనమాట. ఏ మతాల మధ్య అంటే, 1 వైదిక మతం, 2 బౌద్ధ మతం, 3 జైన మతం, అక్కడక్కడ కొన్ని చోట్ల భాగవత మతం, ఈ 4. ఎందుకంటే అప్పటికే ఆంధ్రాలో ఈ వైదిక మతానికంటే ముందే జైన మతం, బౌద్ధ మతాలు చొచ్చుకొని పోయాయన్నమాట. ఈ శాతవాహనుల పరిపాలన కంటే ముందే బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ సామాన్య ప్రజల మీద, జానపదుల మీద బాగా ఎక్కువగా ఉండేది. సో ఆ అభిప్రాయాన్ని కొంతవరకు శాతవాహనుల టైంలో వైదికంగా మార్చే ప్రయత్నం జరిగిందనమాట. ఎందుకు? అసలు ఈ మతాలు ఏర్పడిందే వైదిక మతంలో నియమాలు, నిబంధనలు, క్రతువులు కష్టంగా ఉన్నాయి, అన్ని రిచువల్స్ అందరికీ యాక్సెసిబుల్గా లేవు వర్ణ సిస్టంలో అనేటువంటి అభిప్రాయంతో ఏర్పడినటువంటివి ఈ మతాలు. సో వీటిని ఎప్పుడైతే మనం ఈ వైదిక మతంలో ఉన్నటువంటి రూల్స్ని సింప్లిఫై చేసి కొంచెం లిబరల్గా చేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మతాల యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. బౌద్ధం, జైనం, భాగవత ఇవన్నీ కూడా తగ్గిపోయింది. భాగవతం ఎప్పుడూ కూడా మన ఆంధ్రాలో మరీ అంత ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదనుకోండి. నార్త్ ఇండియాలో, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో ఈ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, భాగవత మతంది. మన ఆంధ్రాలో మాత్రం బౌద్ధం, జైనం. సో ఈ సడలింపుల వల్ల వైదికానికి ప్రాముఖ్యత పెరిగింది. అయితే శాతవాహనుల రాజుల కాలక్రమాన్ని బట్టి చూస్తే మొదటి శ్రీముఖుడు ఎవరైతే ఉన్నారో అతను జైన మతాన్ని ఆదరించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల్లో కృష్ణ అనేటువంటి ఆయనేమో భాగవత మతాన్ని అవలంబించాడు. మొదటి శాతకర్ణి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వైదిక మతాన్ని అవలంబించారు. అయినప్పటికీ బౌద్ధ మతానికి, బౌద్ధ సంఘారామాలకి, స్తూపాలకి దాన ధర్మాలు అయితే చేశారనమాట. ఈ వైదిక మతానికి వచ్చేటప్పటికి మనకి 2 ఆధారాలు ముఖ్యంగా. ఒకటి నానాఘాట్ శాసనం. నానాఘాట్ శాసనాన్ని దేవి నాగానికి వేయిస్తూ అందులో మొదటి శాతకర్ణి చేసినటువంటి రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు, గోదానాలు, భూదానాలు, సువర్ణదానాలు ఇవన్నీ కూడా చేశాడని చెప్పి నానాఘాట్ శాసనం తెలుపుతుంది. రెండోది గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమ నిలయుడు అని చెప్పి చెప్తుందన్నమాట. ఆయనకు ఆ బిరుదు ఉంది, ఆగమ నిలయుడు అని చెప్పేసి. ఆగమ నిలయుడు అంటే ఏంటి? ఆగమాలు అంటే, ఆగమశాస్త్రం అంటే ఏంటి? వేదాలకు సంబంధించింది అనమాట, వేదాలు చదువుకోవడం. సో ఈ బ్రాహ్మణ మతం, వైదిక మతానికి అసలు పునాదే ఈ వేదాలు. సో వాటన్నిటినీ కాపాడి, వాటి విద్యని అభ్యసించిన వాడు, వాటిని నిలబెట్టి కాపాడినవాడు అనే అర్థాలతో ఆగమ నిలయుడు అనేటువంటి బిరుదు ఆయనకుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ నానాఘాట్ శిలాశాసనం అని చెప్పుకున్నాం కదా, దీంట్లో మనకి ఇంద్రదేవుడు, వాసుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు ఇలాంటి వాళ్ళ దేవతల యొక్క ప్రార్థనలతో స్టార్ట్ అవుతుందన్నమాట ఈ శాసనం. జనరల్గా మనకి కావ్యాలు లైక్ మహాభారతం ఇలాంటివి ఎప్పుడైనా రాసినప్పుడు బుక్స్ స్టార్టింగ్ అవతారిక అంటారనమాట, ఇంట్రడక్షన్. సో ఆ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా దేవతల ప్రార్థనలతో స్టార్ట్ చేస్తూ ఉంటారు కవులు. సో అట్లానే ఇక్కడ ఈ శాసనం కూడా దేవతల యొక్క ప్రార్థనలతో స్టార్ట్ చేశారు, నాసిక్ శిలా శాసనాన్ని. దాన్ని బట్టి వైదిక మతం అనేదే అధికారిక మతంగా ఉండేదని అయితే అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ భాగవత మతం వచ్చేటప్పటికి, భాగవత మతంలో ఏంటంటే కృష్ణుడినే దేవుడిగా భావిస్తూ ఉంటారు, వాసుదేవుడు అనే పేరుతోని. ఈ నార్త్ ఇండియన్లో పేరు చివర నాథ్ అని పెట్టుకుంటారు చూసారా, ఏక్నాథ్,
గౌరీనాథ్ ఇలా పేర్లు ఉంటాయి కదా, చివర నాథ్ అని వస్తుంది కదా, వాళ్ళంతా ఈ భాగవత మతానికి చెందినటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ అటు సైడ్ మనకి యూపీ సైడ్ అంతా ఉంటారన్నమాట ఈ పేర్లతో. సో దీని ప్రధాన కేంద్రం కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది, మధుర కేంద్రం అనమాట. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రవేశించింది అని చెప్పక్కర్లేదు, చాలా దీని ఇన్ఫ్లుయెన్స్ కూడా అంతేం లేదు. కాకపోతే హాలుడి పరిపాలనా కాలంలో దీన్ని కొంతవరకు డెవలప్ చేశాడు, ఆయన స్వీకరించాడని చెప్తారు. ఆయనతో పాటు గాథా సప్తసతిలో మధువదనుడు, దామోదరుడు, లక్ష్మీనారాయణ ఇలాంటి పేర్లన్నీ కనిపిస్తాయి అన్నమాట. కృష్ణుడికి స్తుతిస్తూ ఈ పేర్లనన్నీ వాడతారు. సో దానివల్ల హాలుడి మీద ఈ మతం ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తారు. అంతకంటే ముందు కన్హా లేదా కృష్ణ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఈయన ఈ రెండో ఆయన. సో ఈయన మనకి ఈ భాగవత మతాన్ని ఫస్ట్ అవలంబిస్తాడనమాట, ఆయననే ఈ భాగవత మతాన్ని. నెక్స్ట్ ఇదే టైంలో మనకి ముఖ్యంగా హిందూ దేవుళ్ళలో శివుడు, విష్ణువు వీళ్ళిద్దరినీ కూడా ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉండేదన్నమాట. వీళ్ళ టైంలోంచే అది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే అతి ప్రాచీనమైనటువంటి శివాలయం మనకి ప్రజెంట్ గుడిమల్లంలో ఉంది కదా. సో నిలబడిన పోస్చర్లో ఉంటుంది లింగాకారం. సో ఆ శివలింగం ఏదైతే ఉందో ఆ టెంపుల్ శాతవాహనుల కాలానికి చెందిందే అనేటువంటి వాదనలు ఉన్నాయన్నమాట. అది మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు డిస్ట్రిక్ట్లో వీరాపురం కర్నూలు జిల్లా అనేటువంటి ప్లేస్లో 14 శివాలయాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఇంచుమించుగా శాతవాహనుల టైం నాటివే అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. దీనికి బలపరుస్తూ ఉన్నటువంటి ఆధారం ఏంటంటే గాథా సప్తసతి. ఇందాక చెప్పుకున్నాం భాగవత మతానికి సంబంధించినటువంటి పేర్లు కనిపించాయని. వాటితో పాటు శివుడు, విష్ణువు అనేటువంటి పేర్లతో కొన్ని కథలు కూడా ఉన్నాయి. అలాగే గణపతిని పూజించడం, శక్తి స్వరూపంగా అమ్మవారిని ఆరాధించడం, ఇలాంటివన్నీ కూడా మనకి గాథా సప్తసతిలో తెలుస్తున్నాయి అన్నమాట. గాథా సప్తసతి చెప్పేదే అప్పటి యొక్క సోషల్ కండిషన్స్ కదా. సో ప్రజలు ఏ దేవుళ్ళను పూజించే వాళ్ళు ఇవన్నీ కూడా దానిలో పాటుగా చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనకి శివశ్రీ శాతకర్ణి అనేటువంటి ఒక రాజు పేరు ద్వారా, శివస్కంద ఇలాంటి పేర్ల ద్వారా, స్కంద అంటే కుమారస్వామి అనమాట, సుబ్రహ్మణ్య స్వామి పేరు స్కంద, కార్తికేయ అని ఇలా అంటారు. సో శివస్కంద వీటి ద్వారా మనకి అప్పటికే శివుడు, విష్ణువు, గణపతి వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అండ్ ఈ టైంలో ఎక్కువ పాటించినటువంటి శైవ మతం యొక్క ట్రేడ్ ఏంటి అంటే పాశుపత శైవం. దీనికి స్టార్ట్ చేసిన ఆయన వచ్చేసి లకులీసుడు పాశుపత మతాన్ని ప్రారంభించినటువంటి వాడు. శాతవాహనస్ టైంలో ఇదే ఎక్కువ ఆదరణలో ఉండేదన్నమాట, ప్రజలు ఎక్కువ ఆదరించేవాళ్ళు. ఇందులో ఏంటంటే పాశుపతంలో ఏంటంటే వీరశైవంలాగా జంతు బలులు ఇలాంటివన్నీ ఏమి ఉండవు, కొంచెం ఒక రకంగా శాంతంగానే జరుగుతాయి పూజలు అని చెప్పుకోవచ్చు అనమాట. శాంతికి చిహ్నంగానే చెప్తారు ఉన్న శైవ మతంలోని శాఖలన్నిటిలోకి కూడా. వీరశైవం లాంటి వాటిల్లో కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, అది దీనికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట పాశుపతం. నెక్స్ట్ జైన మతానికి గురించి చెప్పుకునేటప్పుడు శ్రీముఖుడు జైన మతాన్ని అవలంబించాడని చెప్పుకుంటున్నాము. అతను అలాగే అతని యొక్క సేనాధిపతులు కూడా ఒక 52 మంది సేనాధిపతులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క జైన్ టెంపుల్ని నిర్మించారు అని చెప్పేసి మనకి జైన గ్రంథమైనటువంటి కల్పప్రదీప ఈ బుక్లో తెలుపుతుందన్నమాట. దీన్ని రచించింది మనకి జినప్రభ సూరి. ఓకే, ఎక్కువ శాతం మనకి ఆంధ్రాలో జైన్ టెంపుల్స్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి డిస్ట్రిక్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జైన్ టెంపుల్స్ బహుశా మిగతా ఏ జిల్లాల్లోని కూడా మనకి లభించలేదు. మీకు ఒకవేళ డీటెయిల్డ్గా డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో సహా కావాలి అనుకుంటే కనుక మన ఏపీ జోగ్రఫీ బుక్లో ఇప్పుడున్నటువంటి 26 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ని చాలా ఎక్స్టెన్సివ్గా ఇవ్వడం జరిగింది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది మన యాప్లో ఉంటుంది, తీసుకోవచ్చు, మీకు డెలివరీ అవుతుంది. అలాగే జైనులు శాతవాహనుల టైంలో వెంకట తాటిపూరి అనేటువంటి ప్లేస్లో జైన సమావేశాన్ని కూడా, జైన్ పరిషత్స్ జరుగుతాయి కదా, అలా ఒక జైన సమావేశాన్ని అర్హబలి బాహుబలిలాగా మన అర్హబలి అనమాట. ఈ బలి అనే పేర్లు ఎక్కువగా జైనిజంలో వినిపిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ అర్హబలి అధ్యక్షతన ఎక్కడ జరిగింది? వెంకట తాటిపూరి జైన సమావేశం అంటారు. ఇది మన ఆంధ్రాలో శాతవాహన యుగంలో జరిగిందని చెప్పి కూడా చెప్తారనమాట. అలాగే అశోకుడి మనవడు సంప్రతి జైనిజంని పాటించాడని చెప్పుకున్నాం కదా, ఆయన జైన మత వ్యాప్తిలో భాగంగా ఆంధ్రాలో కూడా తిరిగి పర్యటించి జైనిజంని ప్రాపగేట్ చేశాడని కూడా చెప్తామన్నమాట. అలాగే ఆంధ్రాలోనే వడ్డెమాన కొండ, ఈ కొండ మీద కళింగ కారవేలుడు ఎవరైతే ఉన్నారో ఈ మహామేఘవాహన వంశం వాళ్ళ డైనాసిటీ పేరు మహామేఘవాహన డైనాసిటీ అనమాట. సో ఆ పేరుతో మహామేఘవాహన విహారం అనేటువంటి దాన్ని నిర్మించి జైన సన్యాసులకు కూడా ఇచ్చాడనమాట. ఇకపోతే ఇండియాలోనే ప్రసిద్ధి చెందినటువంటి జైన సన్యాసుల్లో కొండ కుందాచార్యులు అనేటువంటి ఆయన చాలా ప్రశస్త్యమైనటువంటి వాడు కదా. మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో కూడా మనం చదువుకుంటాం కొండ కుందాచార్యుల గురించి. అతను మన ఆంధ్రావాడేనమాట. ఇతనికే పద్మనంది అనేటువంటి పేరు కూడా ఉంది. పద్మనంది కొండ కుందాచార్యులు అంటారు. ఇతను రచించినటువంటి బుక్స్ సమయసారం, సారం అని వస్తే ఈయనే రచించాడని గుర్తుపెట్టుకోండి. ప్రవచన సారం, పంచాష్టికాయ సారం, ఆయన సారం. ఈ బుక్స్ అన్నీ కూడా జైన్ లిటరేచర్కి సంబంధించినవి అనమాట. వీటిని ఎక్కువగా ప్రాకృతిలో రచించారు. ఓకే, ఎందుకంటే అప్పటి మన శాతవాహనుల టైంలో ఆంధ్రాలో కూడా నడుస్తున్నటువంటి భాష ఏంటి, జనాల్లో కూడా ఉన్నటువంటి భాష అంటే ప్రాకృతి అనమాట. ప్రాకృతి అనేది జనాలు మాట్లాడుకునేదే జనరల్గా. తర్వాత వచ్చిన మలి శాతవాహనుల టైం నాటికి సాంస్క్రిట్ అయింది, కానీ యాక్చువల్గా ప్రాకృతి. నెక్స్ట్ బౌద్ధ మతానికి వచ్చేటప్పటికి అధికారిక మతం వైదిక మతమే అయినప్పటికీ ఆంధ్రాలో ఎస్పెషల్లీ బౌద్ధ మతం విషయానికి వచ్చేటప్పటికి ఈ ఇక్ష్వాక శాతవాహన యుగాలు రెండిటి పీరియడ్ కూడా స్వర్ణయుగంగా, గోల్డెన్ పీరియడ్గా చెప్తామన్నమాట. అయితే అలా అని చెప్పి బౌద్ధ మతాన్ని అధికారిక మతంగా ప్రచారం చేశారని చెప్పడానికి ఏమీ ఆధారాలు లేవు. కాకపోతే ఏంటంటే ఉన్నంతలో ఆంధ్రాలో వెలసిల్లిన టైం అంటే, బౌద్ధం వెలసిల్లిన టైం అంటే శాతవాహన అండ్ ఇక్ష్వాకాస్. ముఖ్యంగా ఎక్కువ శాతం అయితే ఇక్ష్వాకాస్ అనే చెప్పచ్చు. వీళ్ళలో లేడీస్లో కూడా మనకి బాలాశ్రీ మినహాయించి ఇంకెవరూ కూడా బౌద్ధాన్ని ఏమీ ఆదరించలేదు, దాన ధర్మాలు కూడా చేయలేదన్నమాట. వీళ్ళలో గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే ఆయన కొడుకులు కూడా బౌద్ధులకి దాన ధర్మాలు అవి బాగా చేశారు. అలాగే విహారాలు, చైత్యాలు కూడా కట్టించారని చెప్తారు. అయితే ఇదంతా కూడా జస్ట్ రాజకీయాల పరంగా చేసింది మాత్రమే అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు పర్సనల్గా వైదిక మతాన్ని ప్రోత్సహించేవాళ్ళు. మరి జైనులకి, బౌద్ధులకి ఎందుకు దాన ధర్మాలు చేశారంటే, ప్రజల్లో బ్రాహ్మణ మతం మీద, వైదిక మతం మీద వ్యతిరేకత ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ శాతం మంది బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు. సో ఎప్పుడైనా సరే పాలకులు అనేవాళ్ళు ఏం చేస్తారు, ప్రజల దారిలోకి వెళ్ళి వాళ్ళ మెప్పు పొందాలని చూస్తూ ఉంటారు కదా. సో అలా ప్రజల మెప్పు పొందడం కోసం ఇలా బౌద్ధ మతాన్ని ఆదరించి ఉండొచ్చు అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలోనే మనకి ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు అని చెప్పి కూడా చెప్తారు. అండ్ ఆచార్య నాగార్జునుడికి నాగార్జున కొండలో విహారాన్ని కట్టించి ఇచ్చింది కూడా యజ్ఞశ్రీ శాతకర్ణినే. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ బౌద్ధులకి సంబంధించిన, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, సమాధానాలు ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో జరిగాయి అన్నమాట. ఇద్దరు లెటర్స్ రాసుకునేవాళ్ళు. సో ఈయన కొన్ని క్వశ్చన్స్ అడగడం బుద్ధిజం మీద, యజ్ఞశ్రీ ఆయన దానికి రిప్లైస్ ఇవ్వడం, అట్లా ఆయన అట్రాక్ట్ చేసే ఉండొచ్చు అనమాట యజ్ఞశ్రీని నాగార్జునుడు. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ ఉత్తరాలనే
సుహృల్ లేఖ, ఈ లేఖలోనే మీకు లేఖ అని అర్థమవుతుంది కదా, లెటర్స్ అని. సో ఇది ఎవరెవరి మధ్య జరిగినాయి అంటే యజ్ఞశ్రీ సాతకర్ణి అండ్ నాగార్జునుడు అనమాట. ఇది నలంద యూనివర్సిటీలో ఒక సిలబస్గా ఉండేది ఒకప్పుడు ఏన్షియంట్ ఇండియన్ టైమ్స్లో, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ టైమ్స్లో. సుహృల్ లేఖ అనేది బుద్ధిజంని అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్, మన హ్యూయాన్ సాంగ్వేలో ఉన్నారు కదా చైనీస్ స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా. సో వాళ్ళకి ఇది ఒక లెసన్ అనమాట, సుహృల్ లేఖ చదవాలి, అట్లా ఉండేది. అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి బౌద్ధ మతం యొక్క శాఖ ఏంటి అంటే మహాయానం. దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది, తీసుకొచ్చింది ఆచార్య నాగార్జునుడు. ఆయన మన ఆంధ్ర ఆయనే కాబట్టి మహాయానం ఇక్కడ బాగా ప్రశస్తమైంది. అలాగే దీని తర్వాత కాలంలో వజ్రయానం అనేటువంటి శాఖ కూడా డెవలప్ అయింది. ఇది కంప్లీట్గా బౌద్ధ మత క్షీణతకి, బౌద్ధ మతాన్ని భ్రష్టు పట్టించడానికి స్టార్ట్ అయిందనమాట. ఈ వజ్రయానాన్ని కూడా మన ఆంధ్ర ఆయనే స్టార్ట్ చేసి ఉన్నాడు, ఇక్కడే స్టార్ట్ అయింది ఇది కూడా వజ్రయానం. ఇది మన ఆంధ్రాలోనే పుట్టింది, కానీ వజ్రయానం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా టిబెట్ మీద ఉంటుందన్నమాట. టిబెటియన్స్ వజ్రయానాన్ని ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ వజ్రయానంలో ఏంటంటే సన్యాసులు నిష్టగానే నియమాలతోనే ఉండకుండా మీ డిజైర్స్ని తీర్చుకోవడం కోసం సెక్షువల్ ఇంటర్కోర్స్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని ద్వారానే బౌద్ధ మతం క్షీణించిందనమాట. ఇది బౌద్ధ మత చైత్యాలు, ఈ గుహాలయాలు, అలాగే విహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ప్రాస్టిట్యూట్స్ యొక్క గుహాల్లాగా తయారయ్యావన్నమాట ఆ టైంలో. సో దాని ద్వారా ఈ వజ్రయానం వల్ల బౌద్ధ మతం క్షీణించిందని చెప్పచ్చు. అది కూడా ఆంధ్రాలోనే పుట్టింది. ఓకే, ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల విషయానికి వస్తే 4 రకాలుగా చెప్తాం మనం. ఒకటి చైత్యం, అంటే ప్రార్థన చేసుకునేటువంటి స్థలం అన్నమాట, లైక్ మన టెంపుల్స్ లాగా. నెక్స్ట్ స్తూపం. స్తూపం అంటే బుద్ధుడి యొక్క అవశేషాలు, లేదంటే బూడిద ఇవి ఉన్నాయి కదా, వీటి మీద కానీ, లేదంటే బౌద్ధ సన్యాసుల యొక్క అవశేషాల మీద కానీ, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కానీ అవి భూమిలో కప్పెట్టి దానిపైన ఇలా డోమ్ ఆకారంలో కడతారు కదా, దీన్నే స్తూపం అని అంటారనమాట. ఇది ఈ షేప్లో ఉంటుంది. దీనికి చుట్టూ రైలింగ్స్ అవి ఉండి ఇలా ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది, ఇట్లా పైన ఇట్లా ఉంటుంది, ఇలా 3 గీతల్లాగా ఫ్లాగ్ లాగా కనిపిస్తుంటుంది. దీన్ని హర్మికా అంటారు. ఈ పైన ఉన్నదాన్ని హర్మికా అంటారు, ఈ మధ్యలో ఉన్నదాన్ని దీన్ని స్తూపం అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చి విహారం. విహారం అంటే బౌద్ధ సన్యాసులు వాళ్ళు ఉండేటువంటి ప్లేసెస్, స్టే చేసేటువంటి ప్లేసెస్ని విహారాలు అంటారు అనమాట. ఇవి సాధారణంగా కొండలు ఉన్నాయి కదా, కొండల్ని ఒక గుహల్లాగా, గదుల్లాగా తొలిచి అందులో ఉంటూ ఉంటారు. మీరు దేశముద్రు మూవీ చూస్తే అందులో వాళ్ళు ఉంటారు కదా, కొండపైన ఎక్కడో చిన్న చిన్న గదుల్లాగా వేసి ఉంటాయి కదా, సో అట్లాంటివి అనమాట విహారాలు అంటారు. యాక్చువల్గా వాళ్ళది ఇంకా కొంచెం పాష్గానే ఉంటుంది, అంటే బాగా మంచి విశాలమైనటువంటి హాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, మంచిగా డిజైన్ చేసి కట్టినట్టు. బట్ యాక్చువల్గా అయితే అలా ఉండదు, చిన్న చిన్న గదుల్లాగా ఇలా గుహల్లాగా తవ్వి ఉంటాయి అన్నమాట. మీకు అజంతా అటు సైడ్ అంతా కనిపిస్తూ ఉంటాయి మీకు, ఎలిఫెంటా, అజంతా వీటిలోని ఈ గుహల్లో. అలాగే వీటికి వీళ్ళంతా సమావేశం అవ్వడానికి ఈవినింగ్స్ సమావేశాలు ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఒక అసెంబ్లీ ఉంటుందన్నమాట మధ్యలో. ఈ గుహాలయాలు చుట్టూ ఉంటాయి గుహలు, ఎవరి గదిలో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉండాలి మిగతా సమయంలో. ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని సమావేశ మందిరం లేదా అసెంబ్లీ హాల్ అంటారు. అయితే ఈ 3 కలిపి, స్తూపం, చైత్యం, విహారం 3 కలిపి ఒకే చోట ఉంటే దాన్ని సంగారామం అంటారు. సంగారామం. మన అమరావతి మొత్తం ఇండియాలోనే మహాయాన శాఖకి ప్రధాన కేంద్రంగా ఉండేదన్నమాట. అఫ్కోర్స్ వజ్రయానానికి కూడా ఉండేది. వజ్రయానానికి నాగార్జున కొండ లేదా విజయపూరి ప్రధాన కేంద్రం అని చెప్పొచ్చు, ఇప్పుడైతే టిబెట్. కానీ మహాయానానికి ప్రధాన కేంద్రం మాత్రం మొత్తం ఇండియాలోనే, ఇండియాకే ప్రధాన కేంద్రం ధాన్య కటకం లేదా మన అమరావతి అన్నమాట. అలాగే మన ఆంధ్రాలో మొదటి బౌద్ధ భిక్షువు ఎవరంటే మహాదేవ భిక్షువు. మహాదేవ భిక్షువు అనమాట. ఆంధ్రాలో ఉన్నటువంటి బౌద్ధాచార్యులలో ప్రధానుడు ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు అని చెప్పాలి. మొట్టమొదటి వారు ఎవరు అంటే మహాదేవ భిక్షువు అనమాట. ఇంకా ఆచార్య నాగార్జునుడి విషయానికి వస్తే ఈయన 2వ బుద్ధుడుగా ప్రసిద్ధి చెందాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఈయన రచించినటువంటి గ్రంథాలు ఏంటి అంటే మనకి ముఖ్యంగా ప్రధానమైనటువంటివి అక్కడ మనం ఇందాక జైన మతంలో చెప్పుకునేటప్పుడు కొండకుందాచార్యులు రాసినవన్నీ సారం అని వస్తాయని చెప్పుకున్నాం కదా. ఆ రకంగా ఆచార్య నాగార్జునుడు రాసినవన్నీ శాస్త్రం అని వస్తూ ఉంటాయి ఎక్కువ, లేదంటే వాదం అని కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిలో మహా ప్రజ్ఞా పారమిత శాస్త్రం, అలాగే సుహృల్లేఖ చెప్పుకున్నాం ఇందాక మనం, అదొక లెటర్ అనేసి. విజ్ఞానానికి సరిహద్దు అనేది ఉండదు. ప్రజ్ఞ అంటే ఏంటి? నాలెడ్జ్. సో దానికి నాలెడ్జ్కి సరిహద్దు అనేటువంటిది ఏది ఉండదు అని చెప్తాడనమాట దీంట్లో. అలాగే మాధ్యమికవాదం, శూన్యవాదాలని కూడా ఈ బుక్లోనే ప్రస్తావిస్తాడు. అంటే పారమిత అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక విహారాన్ని కట్టించి ఇచ్చాడని చెప్పాం కదా. సో ఆ విహారానికి, ఆ చైత్యానికి పేరు ఏంటంటే పారమిత విహారం లేదా పారమిత చైత్యం అని పేరు అనమాట. నెక్స్ట్ రత్నావళి. ఈ రత్నావళి అనేటువంటిది పరిపాలనకి సంబంధించినటువంటి విషయాలని, ప్రజల శ్రేయస్సు కోసం రాజులు ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా చిత్తశుద్ధితో ఉండాలి, శాంతి భద్రతలు ఎలా పెంపొందించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా రత్నావళి చెప్తుందన్నమాట. సో అందుకనే దీన్ని రసరత్నాకరం లేదా రసరత్నావళి అని కూడా పిలుస్తారనమాట. ఓకే. నెక్స్ట్ మూల మాధ్యమిక శాస్త్రం. అలాగే శూన్య సప్తసతి. ఈ శూన్య సప్తసతులు ఏంటంటే శూన్యవాదం గురించి చెప్తూ ఉంటాడు. అదే ప్రజ్ఞా పారమిత శాస్త్రంలో చెప్పారని చెప్పుకున్నాం కదా. సో దాన్నే ఇక్కడ ఎలాంటి వాటి ద్వారా దాన్ని ప్రూవ్ చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ శూన్య సప్తసతిలో ఉంటాయి. ఇది థియరీ ఆఫ్ రిలేటివిటీకి సంబంధించిందనమాట. సో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాల మధ్య గల ఏదైనా రెండు వస్తువులు తీసుకుంటే వాటి మధ్యన ఉన్నటువంటి రిలేటివిటీ ఏంటి, రిలేషన్ ఏంటి అనేటువంటి దాన్ని ఉపయోగించి బౌద్ధ మతంలో కొన్ని రిఫార్మ్స్ గురించి చెప్తున్నాడు అనమాట. ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఉపయోగించి బుద్ధిజంలో రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలి అనేటువంటి దాని మీద ఈ చర్చ అంతా జరుగుతుంది ఈ శూన్య సప్తసతిలో. అయితే ఆయన ఫ్రెండే అయినా కానీ యజ్ఞశ్రీ శాతకర్ణి పాయసంలో విషమిచ్చి చంపించేశాడు అనేటువంటి ఒక వాదన అయితే ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేటువంటిది అయితే ఎవరు కూడా నిర్ధారించలేకపోయారు. కానీ బ్రాహ్మణులు కుట్రచే చంపబడ్డారు అనేటువంటిది బిఎస్ఎల్ హనుమంతరావు గారి అభిప్రాయం. కానీ చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే అతని శిష్యుడు ఆర్యదేవుడే చంపించేశాడు అని చెప్పి కొంతమంది అంటారు. యజ్ఞశ్రీ శాతకర్ణే చంపించాడు అని చెప్పి కూడా కొంతమంది అంటారనమాట. అలాగే రాజుల విషయానికి వచ్చేటప్పటికి ఏ రాజులు ఎలా ఆదరించారు అని చెప్పి చూసుకున్నప్పటికీ మనం కృష్ణుడు భాగవత మతాన్ని ఫాలో అయ్యాడని చెప్పుకున్నాం. కానీ అతను అదే టైంలో బౌద్ధ శ్రమణులకు కూడా దానాలు చేశాడు. నాసిక్లో గుహలను దానం చేశాడు. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, నాసిక్ శాసనాలు 2-3 వేశారని. ఒకటి ఋషభదత్తుడు అని చెప్పుకున్నాం, అలాగే బాలశ్రీ అని చెప్పుకున్నాం. దాంతోపాటు కృష్ణుడు కూడా వేశాడు. దేని గురించి? ఈ బౌద్ధులకి నాసిక్లో ఇచ్చినటువంటి గుహల గురించి ఆ శాసనం తెలుపుతుందన్నమాట. నాసిక్ శాసనం దీన్ని వేసినటువంటిది కన్హా లేదా కృష్ణ. అది మాత్రమే కాకుండా అక్కడ బౌద్ధుల యొక్క మంచి చెడ్డలు చూడడం కోసం ధర్మ మహామాత్య అనేటువంటి ఒక ఆఫీసర్ని కూడా నియమించాడనమాట. అలాగే దేవి నాగానికాదేవి నానాఘాట్లో గుహలని తొలిపించేసి బౌద్ధులకి ఇచ్చింది. నానాఘాట్ గుహలు అప్పుడు ఆ సందర్భంలోనే నానాఘాట్ శాసనాన్ని కూడా వేయడం జరిగింది. అలాగే గౌతమి బాలాశ్రీ కూడా తన కొడుకైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి జబ్బు చేస్తుందన్నమాట. సో అతనికి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి మహారాష్ట్రలోనే నాసిక్లోనే ఈ కృష్ణుడు ఇచ్చినటువంటి ప్లేస్ దగ్గరే ఈమె కూడా నాసిక్లోనే గుహలని తొలిపించి భద్రనీయ శాఖకి ఇస్తుంది. ఈ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అడుగుతారు. సో ఏ శాఖకి ఇచ్చింది అంటే ఈమె భద్రనీయ అనేటువంటి శాఖకి చెందినటువంటి బౌద్ధ భిక్షువులకి నాసిక్లోనే గుహలను తొలిపించి ఇచ్చింది. అదే సందర్భంలో అక్కడ నాసిక్లో మళ్ళీ దాన శాసనం కూడా వేయడం జరిగిందనమాట. ఎవరు? గౌతమి బాలాశ్రీ. అదేవిధంగా రెండవ పులోమావి కూడా కార్లేలో ఒక గుహని తొలిపించి మహాసాంఘిక, ఇది ఎవరైతే మహాయాన బౌద్ధులు ఉన్నారో వాళ్ళకి ఒక గ్రామాన్ని
దానంగా ఇచ్చాడు. అలాగే ఒక గుహని తొలిపించి విహారంగా కూడా ఇచ్చాడనమాట. కార్లే గుహ అని అంటాము. సో ఆ విషయం మనకి కార్లే గుహ శాసనం తెలుపుతుందన్నమాట. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి మత విషయాలు. నెక్స్ట్ విద్యా విధానానికి సంబంధించి ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళందరూ కూడా విద్యను అభ్యసించేవాళ్ళు. ఎక్కువగా విద్య అనేది మత విద్యనే నడిచేదనమాట. గురుకులాల్లోనే విద్యను అభ్యసించడం అనేది ఉండేది. వైదిక మతంలోనే కాకుండా బౌద్ధ మతంలో కూడా ప్రతి బౌద్ధ చైత్యం కూడా ఒక విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట. ఇక్కడ ముఖ్యంగా శాసనాల్లో కావచ్చు, లేదంటే మనకి నాణాల పైన కావచ్చు చూసుకున్నట్లయితే 3 రకాల భాషలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి సంస్కృతం, రెండోది ప్రాకృతం. ఇది ఎక్కువగా అధికారిక భాషగా ఉండేది. ఎక్కువ శాసనాలు, అలాగే బుద్ధిస్ట్ లిటరేచర్ అంతా కూడా ప్రాకృతిలోనే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ప్రాకృతిలోనే ఉంటుంది బుద్ధిస్ట్ లిటరేచర్. అలాగే ఈ 2 భాషలు కాకుండా అక్కడక్కడ కొన్ని నాణాల పైన మనకి దేశీ అనేటువంటి మరొక భాష కనిపిస్తుంది. బహుశా అది ఇక్కడ లోకల్స్ మాట్లాడేటువంటి తెలుగు అయి ఉండొచ్చు, లేదా ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందినటువంటి భాష అయి ఉండొచ్చు అనేటువంటి చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే కొన్ని నాణాలకి ఒకవైపు ఒక భాషలోని, రెండో వైపు ఇంకో భాషలోని రాసున్నారనమాట. ఒకవైపు రాసిందైతే ఖచ్చితంగా ప్రాకృతిలోనే ఉంది, కానీ రెండో వైపుది బహుశా అప్పుడు జనం మాట్లాడేటువంటి దేశీ భాష అయి ఉండొచ్చు అనేటువంటిది అభిప్రాయము. ఇక రచనల విషయానికి వచ్చేటప్పటికి హాలుడు స్వయంగా అతనే కవి, అతనికి కవి వత్సలుడు అనేటువంటి బిరుదుందనమాట. కవి వత్సలుడు ఎవరు? హాలుడు. ఈయన రచించినటువంటి బుక్ మనకి గాథా సప్తసతి. సో ఇందులో మనకి ఎక్కువ కవయిత్రులు కూడా రచించారు. నాట్ ఓన్లీ హాలుడు ఒక్కడే కాదు అని చెప్తారు. అలాగే ముఖ్యమైనటువంటి కావ్యం ఏంటి అంటే ఈ టైంలో బృహత్ కథ అన్నమాట. ఇది ఏ భాషలో రచించారు అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అడగడం జరిగింది. పైశాచీ భాష. ఈ 3 భాషల్లో కాకుండా ఇది ఒక భాష ఉండేది. ఇది ఎక్కువగా మనకి మాల్వా ప్రాంతం ఆ ఏరియాలో అనుకోవచ్చు. మధ్యప్రదేశ్కి అవతల వైపున ఈ పైశాచీ భాషని మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఈ భాషలో రచించడం జరిగింది బృహత్ కథని. బృహత్ కథని యాక్చువల్గా రామాయణంతో కూడా పోల్చదగినటువంటి కావ్యం అని చెప్పి చాలామంది పోలుస్తూ ఉంటారు. అయితే దీంట్లో యాక్చువల్గా ఒరిజినల్ బృహత్ కథని కాల్ చేశాడని చెప్పి మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో కాల్ చేయడంలో ఒక్క చాప్టర్ దొరుకుతుంది. చాప్టర్ని లంబకం అని అంటారనమాట. లంబకం. ఆ ఒక్క లంబకాన్ని బేస్ చేసుకుని చాలా స్టోరీస్ వస్తాయన్నమాట. బృహత్ కథ మంజరి అండ్ కథా సరిత్ సాగరం ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని తర్వాత రచించినటువంటి ఇతర రచనలు అనమాట. సో ఈ రకంగా మనకి విద్యా విధానం అనేది ఉండేది. విద్య అంతా కూడా మత ప్రాతిపదికనే జరిగేది. ఎక్కువ శాతం విద్యలో ప్రాకృతానికి ఇంపార్టెన్స్ ఉండేది. అండ్ రాజుల విషయానికి వచ్చేటప్పటికి రాజ విద్యల్లో ఓన్లీ మతానికి సంబంధించిందే కాకుండా తర్కం అంటే ఫిలాసఫీ, న్యాయ శాస్త్రం, న్యాయ సూత్రాలు ఇలాంటివన్నీ కూడా, వేదాంగాలు లాంటివి కూడా వీళ్ళు చదివేవాళ్ళు అనమాట. వాటికి కూడా ఇంపార్టెన్స్ ఉండేది. అండ్ ఎడ్యుకేషన్ అంతా కూడా రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండేది కాదు, మొత్తం కూడా ఓరల్ ఎడ్యుకేషనే ఉండేది. వీళ్ళ టైంలో విద్యా కేంద్రాలని గట్టికలు అనేవాళ్ళు అనమాట. గట్టికలు అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళ ఆంధ్రాలో విద్యాలయాల్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాస్తుశిల్పాలకి సంబంధించి మనకి ఆలయాల గురించి చెప్పుకోవడానికి శాతవాహనుల టైంలో ఏదీ ఉండదు. ఎందుకంటే ఆలయ నిర్మాణం అనేది మనకి విష్ణుకుండిన్స్ టైం నుంచి, ఇక్ష్వాకుస్ టైం నుంచి కొంత స్టార్ట్ అవుతుంది, కానీ విష్ణుకుండిన్స్ టైం నాటికి బాగా పెరుగుతుందన్నమాట. కాబట్టి వాస్తు శిల్పం అనేటువంటిది మతానికి ప్రాధాన్యత ఇచ్చి వైదిక మతంలో అయితే జరగలేదు శాతవాహనుల టైంలో, కానీ బౌద్ధ మతంలో మాత్రం జరిగాయి అన్నమాట. లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్తూపాలు కానీ, చైత్యాలు కానీ, విహారాలు కానీ జరిగాయి. సో ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్తూపాల విషయానికి వచ్చేటప్పటికి బట్టిప్రోలు ఆంధ్రాలోనే అతి ప్రాచీన స్తూపం బట్టిప్రోలు అనమాట. ఇది ప్రాచీనమైంది. అలాగే అతి పెద్దది అమరావతి స్తూపం. ఇది ఆంధ్రాలోనే కాదు
యావత్ దక్షిణ భారతదేశంలోనే పెద్దది అమరావతి స్తూపం అన్నమాట. అలాగే జగ్గయ్యపేట, ఘంటసాల, ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి స్తూపాలు. వీటిలో అమరావతి స్తూపం అనేటువంటిది పెద్దదని చెప్పుకున్నాం కదా. ఈ స్తూపం యొక్క రేడియస్ వచ్చి 162 ఫీట్, 162 ఫీట్ వ్యాసార్థం కలిగి ఉందన్నమాట ఇది. అలాగే దాని పైన ఉండేటువంటిది అండం అని అంటాం కదా, ఈ పైన ఇట్లా ఉంది కదా, ఇది అండం. ఈ అండం యొక్క రేడియస్ వచ్చేటప్పటికి 142 ఫీట్. మన ఆంధ్రాలో ముఖ్యంగా అమరావతి శైలి అనేటువంటిది బాగా ప్రసిద్ధి చెందింది. మొత్తం బౌద్ధ మతానికి సంబంధించి 3 రకాల శైలులు ఉంటే అందులో మధుర, గాంధార, అమరావతి అనే శైలులు ఉంటే ఆంధ్రాలో డెవలప్ అయినందుకు ఆ శైలికి, ఆ శిల్పాలకి అమరావతి శిల్పాలు, అమరావతి శైలి అనేటువంటి పేరు వచ్చిందనమాట మొత్తం ఎంటైర్ ఇండియాలోనే చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే ఈ శాతవాహనులు నిర్మించినటువంటి వీళ్ళ టైంలో నిర్మించినటువంటి స్తూపాలకి స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి ఆయక స్తంభాలు, అంటే చుట్టూ స్తంభాలు ఉంటాయి కదా, ఈ స్తంభాలు అనేటువంటివి ఉండేవన్నమాట. అలాగే ఈ స్తూపానికి 4 దిక్కుల్లోని కూడా 4 ఎత్తైనటువంటి స్టేజెస్ ఉండేవి. 4 వైపులా కూడా స్టేజ్ని కట్టేవాళ్ళు అనమాట, వేదికలు ఉండేవి. స్తూపాలు సాధారణంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి ధాతు గర్భితాలు, అంటే డైరెక్ట్గా బుద్ధుడి యొక్క అవశేషాల మీద లేదంటే అస్థికల మీద, ఆయన వాడిన వస్తువుల మీద నిర్మిస్తే ధాతు గర్భితాలు అంటారనమాట. లేదంటే పారిభోజకాలు. పారిభోజకాలు అంటే బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువుల మీద కడితే పారిభోజకాలు అంటారు. మూడోది ఉద్దేశిక స్తూపాలు. ఉద్దేశిక స్తూపాలు అంటే ఎటువంటి ధాతువులు లేకుండా నార్మల్గా నిర్మించినవి ఉద్దేశిక స్తూపాలు అన్నమాట. వీటిలో మనకి ఉద్దేశిక స్తూపాలు ఆంధ్రాలో అనకాపల్లి దగ్గరలో లింగాల మెట్టలో ఒకటి, అలాగే గుంటుపల్లి, ఈ 2 కూడా ఉద్దేశిక స్తూపాలు. అంటే వేటిపైన నిర్మించినవి కాదు, జస్ట్ జనరల్గా నిర్మించినటువంటి స్తూపాలు అన్నమాట. నెక్స్ట్ చైత్యం. చైత్యం అంటే ఏంటి? వాళ్ళు పూజించుకునేటువంటి దేవాలయం లాగా అనమాట. అందులో ఏదన్నా పూజా వస్తువుగా ఏదన్నా ఒక వస్తువుని కానీ, అంటే సాధువులు వాడినటువంటి, సాధువులు అంటే బుద్ధుల్లో చాలా ప్రముఖులు అనమాట, బౌద్ధుల్లో ప్రముఖులు వాడినటువంటి ఉపయోగించినటువంటి వస్తువు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ ఏవైనా అక్కడ పెట్టి దానిని పూజించడం, లేదంటే డైరెక్ట్గా బుద్ధ విగ్రహానికే పూజలు చేయడం కానీ ఉంటుందన్నమాట. ఇలాంటి పూజలు అనేవి ఓన్లీ మహాయానంలోనే ఉంటాయి. విగ్రహారాధన అనేది తేరవాదులు యాక్సెప్ట్ చేయరు అనమాట. సో ఈ విగ్రహానికి కానీ పూజలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని చైత్యాలయాలు అంటారు. సో ఈ చైత్యాలయాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఇది కూడా అగైన్ చైత్యాలయానికి కూడా ఎగ్జాంపుల్ మనకి గుంటుపల్లి ఇప్పటికీ కూడా చైత్యాలయం అలాగే ఉంటుంది. దాంతోపాటు నాగార్జునకొండ, అలాగే సాలిహుండం, ఈ శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది సాలిహుండం, రామతీర్థం, ఇది విజయనగరం డిస్టిక్లో ఉంది రామతీర్థం. ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి చైత్యాలయాలు. దాంతోపాటు సంగారామ లేదా విహారం అని అంటాం కదా, బౌద్ధ సన్యాసులు నివసించేటువంటి ప్లేస్, అంటే ఎండకి వానకి వాళ్ళకు ఒక రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసినవి అనమాట. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సాలిహుండం, గుంటుపల్లి మీరు గమనిస్తే కనుక గుంటుపల్లి ఒక స్తూపం అని చెప్పుకున్నాం, అలాగే చైత్యం అని చెప్పుకున్నాం, ఇప్పుడు విహారం అని కూడా చెప్పుకున్నాం. ఈ చైత్యం, విహారం ఇవన్నీ కలిపి ఉంటే దాన్నే సంగారామం అని అంటాం అన్నమాట. సాలిహుండం కూడా అలాంటి సంగారామమే. సాలిహుండంలో కూడా చైత్యం ఉంటుంది, అలాగే విహారం ఉంటుంది, స్తూపం కూడా ఉంటుంది. రామతీర్థం, నాగార్జునకొండ కూడా ఇటువంటి సంగారామాలకు ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అనమాట. అసలు ఈ సంగారామం అనే మాటకి రావడానికి గల కారణం ఏంటి అంటే అనకాపల్లి దగ్గరలో సంకరం అనేటువంటి ఊరుంటుంది. సంకరం ఇది బౌద్ధ భిక్షువులకి దానంగా ఇచ్చినటువంటి గ్రామం అన్నమాట. సో దాని మాటనే సంగారామం అని చెప్పి వాడుకలోకి వచ్చిందనమాట. ఇంచుమించు ఇలా అన్నీ ఉండేటువంటి సంగారామాలు ఆంధ్రాలో 40 వరకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా వీళ్ళ శిల్ప శైలికి సంబంధించి చెప్పుకోవాలంటే అమరావతి స్టైల్ ఈ వీళ్ళ టైంలోనే డెవలప్ అయింది.
అండ్ దీంట్లో విశేషం ఏంటి అంటే మిగతా సాంచీ స్తూపం, సాంచీలో శిల్పాలు వీటిలాగా కాకుండా, అంటే అవి నగరాల యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తే, అమరావతి శైలిలో ఏంటంటే గ్రామీణ వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని వీటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీంట్లో పక్షులు, చెట్లు, చేమలు వీటన్నిటిని కూడా తీసుకొస్తూ ఉంటారు ఈ స్టైల్లో. సో ఈ అమరావతి స్టైల్ అనేది దేశవ్యాప్తంగా, దేశాల్లోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి శైలుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందనమాట మనకి. అలాగే మనకి అజంతాలో గుహలకు సంబంధించి చెప్పుకునేటప్పుడు గుప్తుల చాప్టర్ చదివినప్పుడు చదువుతారు. సో అందులో ఏ నెంబర్ గుహలు గుప్తులకు చెందినవని చదువుంటారు. సో ఇక్కడ మనకి అజంతా గుహల్లో మన శాతవాహనులకు చెందినటువంటి గుహలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా 10వ గుహ శాతవాహనులకి సంబంధించిందనమాట. దీనిలో శ్వేత గజ జాతక చిత్రం అంటే బౌద్ధులకు సంబంధించిన జాతక కథలకు చెందినటువంటిది అనమాట. సో అనేటువంటిది ఒక చిత్రలేఖనం ఉంటుంది. అజంతా గుహలోనే కాకుండా అప్పట్లో ఇళ్ళ గోడల పైన ఇప్పుడు ఎట్లయితే పెయింటింగ్స్ వేసుకుంటామో అప్పుడు కూడా వాళ్ళు పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు. కానీ ఈ రామాయణము, మహాభారతము వీటిల్లో స్టోరీస్ ఉంటాయి కదా, ఈ స్టోరీస్ని వాళ్ళు గోడల పైన చిత్రించుకునే వాళ్ళు అనమాట. ఇళ్ళ గోడలకి పెయింటింగ్ వేసుకునే వాళ్ళు. ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుంది? ఆబ్వియస్లీ సొసైటీ గురించి గాథా సప్తసతి చెప్తుంది కాబట్టి అందులో తెలుస్తుంది అనమాట. అలాగే శాతవాహనుల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియాలో మాత్రమే కాకుండా, ఇందాక మనం చెప్పుకున్నట్టు టిబెట్, బర్మా అటు సైడ్, అలాగే ఇండోనేషియా వాళ్ళతో వర్తకాలు జరిపారు కాబట్టి అటువైపు, అలాగే మనకి తీరంలో దగ్గరగా ఉన్నటువంటి శ్రీలంక మీద, ఇలా ప్రతి విదేశం మీద కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి విదేశాల మీద కూడా శాతవాహనుల ప్రభావం అనేటువంటిది పడిందనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బర్మాలో రామన్న దేశం అనేటువంటి పేరుతో ఒక దేశాన్ని స్థాపించారు. అండ్ అలాగే అక్కడ మనకి సంబంధించినటువంటి కొన్ని నాణాలు బయలుపడ్డాయి. దాంతోపాటు ఈ నాగార్జున కొండ నుంచే బౌద్ధ మతం అనేటువంటిది మహాయానం ముఖ్యంగా బర్మాలో ప్రచారం అయింది అని చెప్పేసి కూడా చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. అలాగే అక్కడ మయన్మార్లో ప్రచారంలో ఉన్నటువంటి లోకతిష్య అనేటువంటి ఒక కథ ఉందన్నమాట. లోకతిష్య అర్ధ కథ అంటారు. సో ఆ స్టోరీ కొల్లేటి దహన కథ అనేటువంటిది మనకి ఇక్కడ ఆంధ్రాలో ఉంది. కొల్లేటి దహన కథ దీంతో రిలేషన్ కలిగి ఉంటుంది అనమాట. ఇంచుమించు 2 స్టోరీస్ ఒకేలా ఉంటాయి. సో దాన్ని బట్టి మన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మయన్మార్ మీద కూడా పడింది అని చెప్తుంటారు. ఇక ఇండోనేషియా ఈ ప్రాంతాలన్నిటిలోని మనకి కాయిన్స్ అనేవి దొరికాయి. అలాగే శ్రీలంకలో ఒక బౌద్ధ సమావేశం జరిగితే దానిలో పల్లవ బొగ్గ అనే ప్లేస్ నుంచి చాలామంది బౌద్ధ భిక్షువులు హాజరయ్యారని చెప్తారు. ఆ పల్లవ బొగ్గ అంటే వేరే ఏదో కాదండి, మన పల్నాడుకి పాత పేరే పల్లవ బొగ్గ అనమాట. సో అక్కడ నుంచి హాజరయ్యారని చెప్తారు. సో దాన్ని బట్టి ఇతర దేశాలతో పరస్పర సంబంధం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడతో మనకి శాతవాహనాస్కి సంబంధించిందంతా అయిపోయింది. ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిలోకి చాలా పెద్ద టాపిక్ ఇదే. సో దీన్ని కొంచెం లెందీ అయిన వీడియోస్ వివరంగానే చెప్పడానికి రీజన్ అదేనండి, ఎందుకంటే మంచి స్కోరింగ్ టాపిక్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఇంత లెందీ వీడియోస్ ఉండకపోవచ్చు, మిగతా అన్నీ కూడా కొంచెం తక్కువ పార్టే ఉంటాయి. ఎస్పెషల్లీ పోస్ట్ శాతవాహనాస్ చాలా తక్కువ పోర్షనే ఉంటుంది. అండ్ కొంతమంది నోట్స్ రాసుకోవాలా కంపల్సరీ అని చెప్పేసి అడుగుతున్నారు. నోట్ మేకింగ్ అనేది ఎప్పుడన్నా సరే ఇంపార్టెంట్ అనండి, మీకు టైం పర్మిట్ చేస్తే. ఎందుకంటే నాట్ ఓన్లీ ఏపీ హిస్టరీ, ఇంకా మీరు మిగతా 3 సబ్జెక్టులు చదవాలి కాబట్టి అన్నిటికీ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యే టైం మీకు ఉంటుందా లేదా అన్నది చూసుకోండి. ఇఫ్ మీకు కుదిరితే రాసుకోండి, లేకపోయినా కూడా మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు కొంచెం షార్ట్కట్లో మీరు గుర్తుపెట్టేసుకునే విధంగా మీకు నోట్స్ ప్రిపేర్ చేసి అయితే ఇస్తాం. కాబట్టి మీరు నోట్స్ గురించి ఈ సబ్జెక్ట్ వరకు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.